ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అసలు బిజినెస్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బిజినెస్? బిజినెస్ అనేది ఒకటి కమర్షియల్ కూడా ఉండాలి, ప్రాఫిటబుల్ కూడా ఉండాలి, వాళ్ళు లేకుండా అది నడవాలి, అదే బిజినెస్. సో బిజినెస్ ఓనర్స్ ఏం చేయాలంటే వాట్ ఎవర్ బిజినెస్ చేస్తున్నారో అలా ప్రాఫిట్ వస్తలేదంటే ప్రైస్ పెంచాలి. కానీ ఇది పెంచారు ఎందుకు? కాంపిటీటర్ అదే ప్రైస్ ఇస్తున్నాడు, నేను కూడా అదే ప్రైస్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ప్రైస్ పెంచితే పక్కన వాళ్ళ దగ్గరకు ఉంటారు. సో అట్లాంటప్పుడు ప్రైస్ పెంచడం అనేది కష్టంగా ఫీల్ అవుతారు. సో దానికి సొల్యూషన్ ఏంటంటే సో నెట్వర్క్ ఇస్ నెట్వర్క్ అని చాలా సందర్భాల్లో చాలా మంది మీలాంటి వాళ్ళు చెప్పారు, అండ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఆ ఇంపార్టెన్స్ ఏంటి? ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల వాట్ విల్ వీ గెయిన్? బిల్ గేట్స్ ఏమంటాడంటే నీలాగా ఆలోచించే వాళ్ళు నీ కింద 5 మంది ఉంటే నువ్వు ఒక 10 ఇంతలు ప్రోగ్రెస్ అవుతావు అంటాడు. సో బిజినెస్ ఓనర్ ఏం చేయాలి? నీలాగా ఆలోచించే వాళ్ళు ఒక 5 మంది నువ్వు ఎత్తుకడమే నీ జాబ్. దట్ ఈస్ నెట్వర్క్. బ్రాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు డిఫరెన్స్ ఏంటి మార్కెటింగ్కి బ్రాండింగ్కి? 2 minutesలో నూడిల్స్ అయిపోతుంది అని అంటే మీకు ఏ కంపెనీ గుర్తొచ్చింది? మ్యాగీ. ఓకే, డబ్బులు ఎవరికి ఊరికే రావంటే ఏ కంపెనీ గుర్తొచ్చింది? లలితా జ్యువెలర్స్. రైట్. సో ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఒక మెసేజ్. ఆ మెసేజ్ ద్వారా మీకు ఆ కంపెనీలు అనేది గుర్తొచ్చేసినాయి కదా. మెసేజ్ ఇస్ నథింగ్ బట్ బ్రాండింగ్. దాన్ని జనాల లోపలికి తీసుకెళ్లేది మార్కెట్. 10 మంది 10 రకాలుగా మాట్లాడితే అది బ్రాండ్ కాదు. 10 మంది కలిసి ఒకటే చెప్తున్నారు అనుకోండి, అది బ్రాండ్. బిజీగా ఉండడం బిజినెస్ కాదు, బిజీ నుంచి ఫ్రీ అవ్వడం బిజినెస్. సో దానిపైన వర్క్ చేయాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? లేకపోతే బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేకపోతే అప్స్కేల్ చేయాలనుకుంటున్నారా? హైరింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి మార్కెటింగ్ ఏంటి, బ్రాండింగ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ బిల్డింగ్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా, ఎండ్ సెకండ్ వరకు చూడాల్సిందే. బికాజ్ బోల్డ్ అనే విషయాలు విత్ అన్ అమేజింగ్ గెస్ట్ మాట్లాడడం జరిగింది. తను ఒక 4-5 years నుంచి, పాస్ట్ 5 years నుంచి 15,000+ బిజినెస్ ఓనర్స్ని తన బిజినెస్ని వాళ్ళ బిజినెస్ని అప్స్కేల్ చేయడం ఎలా అనే మెంటర్షిప్ చేయడం జరిగింది. అమేజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద కంపెనీ మా సుమన్ టీవీ కూడా అందులో ఉంది, అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే ఇట్. అండ్ వీ హ్యావ్ హియర్ బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ వేణు కళ్యాణ్ గారు. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. నమస్తే వేణు కళ్యాణ్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చాలా వరకు చాలా మంది యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎల్డర్ పీపుల్ వరకు బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. డెఫినెట్లీ 9 to 5 జాబ్స్ ఉన్నా బట్ బిజినెస్ ఓన్గా స్టార్ట్ చేయాలి. అందులో 10 స్టార్ట్ చేస్తే 9 ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. అసలు బిజినెస్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బిజినెస్? డెఫినెట్గా ఇది ఒక పాడ్కాస్ట్ బిజినెస్ ఓనర్స్కి ఒక బ్లూ ప్రింట్ లాగా హెల్ప్ కావాలి. అంటే హూ ఎవర్ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రైనర్ ఆర్ ఎవరైతే బిజినెస్ ఉండి దాన్ని గ్రోత్ చేయలేకపోతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ కావాలి. ఇది మొత్తం కూడా ఎవరైతే ఎండ్ వర్క్ చూస్తారో వాళ్ళ బిజినెస్ని సర్వైవల్ నుంచి స్కేలబుల్కి తీసుకెళ్ళిపోవచ్చు, నో డౌట్. సో ఫస్ట్ బిజినెస్. చాలా మటుకు బిజినెస్ ఓనర్స్ బిజినెస్ అంటూ ఏంటో అవగాహన లేకుండా ఆ బిజినెస్లో జంప్ చేస్తారు. కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ని చూసో, కొంతమంది బయట ఏదైనా ట్రెండ్ని చూసో, కొంతమంది ఇంకేదో చూసో, కొంతమంది ఫ్యామిలీలో కొంతమంది ఉంటారు, అరే ఏం చేస్తావు, వాళ్ళ కింద వీళ్ళ కింద ఎన్ని రోజులు పనిచేస్తావు, ఇగో డబ్బు తీసుకో బిజినెస్ పెట్టుకో అంటారు. సో అలా వాళ్ళు వచ్చేస్తారు. ఇంకొంతమంది ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఓనర్స్ లైక్ తాతలు లేదంటే నాన్నలు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసింది వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అండ్ అవి కూడా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే దీస్ పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ బిజినెస్ ఎగ్జాక్ట్ మీనింగ్. దట్స్ వై అవన్నీ ఫెయిల్ అవుతాయి. సో ఇప్పుడు వాట్ ఈస్ బిజినెస్ అంటే బిజినెస్ ఈస్ కమర్షియల్, ప్రాఫిటబుల్, ఎండ్ ఆఫ్ ది డే విచ్ షుడ్ రన్ వితౌట్ దెమ్, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. తెలుగులో చెప్పాలంటే బిజినెస్ అనేది ఒకటి కమర్షియల్ కూడా ఉండాలి, ప్రాఫిటబుల్ కూడా ఉండాలి, వాళ్ళు లేకుండా అది నడవాలి, అదే బిజినెస్. ఫస్ట్ బిజినెస్ అనేది కమర్షియల్. కమర్షియల్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అనేది రెడీ చేస్తాం ఆర్ ఒక సర్వీస్ అనేది ఉంది, అది వాళ్ళకి మనం అమ్మాము, అది మనీ ఎక్స్చేంజ్ లాగా ఉండాలి. అని కొంతమంది ఏమంటారంటే పర్లేదు డబ్బులు తర్వాత తీసుకుందాం, ఇప్పుడు మీరు చేయండి అని అంటారు. తర్వాత వీళ్ళకి ఎవ్రీ మంత్ సర్వైవల్ ఉంటాయి, డబ్బులు కట్టాల్సి ఉంటుంది, వీళ్ళు కట్టలేకపోతుంటారు, డెట్స్లో ఉంటారు, ఇవన్నీ ఉంటారు. సో బిజినెస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్గానే చేయాలి, గివ్ అండ్ టేక్ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, ప్రాఫిట్స్ తగ్గొచ్చినా పర్లేదు తర్వాత చూసుకుందాం, మనము అది చేసుకుందాం, ఆ మాటలు కానీ ఎవరికి చెప్పకూడదు అండ్ అలా చేయకూడదు. కమర్షియల్ మీన్స్ కమర్షియల్, బిజినెస్ అంటేనే కమర్షియల్ అది. ఓకే. అండ్ కమర్షియల్ కూడా ఎందుకు ఉండాలి? నేను నమ్ముకొని టీం ఉంటారు, నేను నమ్ముకొని సో మెనీ థింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటాయి, అందుకోసం నువ్వు కమర్షియల్గా ఉండాలి. లేదు పర్లేదు అని అనుకుంటే ఒక చారిటీ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఎ చారిటీ. ఎస్. సో ఫస్ట్ ఈజ్ కమర్షియల్గా ఉండాలి. అంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం డెవలప్ చేస్తే అది మనీ ఎక్స్చేంజ్లో ఉండాలి, అది కమర్షియల్. రెండోది ప్రాఫిటబుల్. అంటే ఇప్పుడు కొంతమంది
ఒక వస్తువు 100 రూపాయలకి అనేది నేను మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశాను, 120 రూపాయలకి అమ్మాను, ప్రాఫిట్ ఎంత 20 రూపాయలు అని అనుకుంటారు, కానీ అది ప్రాఫిట్ కాదు. ఎందుకంటే మళ్ళీ ఆ 20 రూపాయల్లో కూడా కొన్ని ఖర్చులు అనేది ఉంటుంది, అది వాళ్ళు చెక్ చేయరు. తీరా ప్రాఫిట్ లేదని వాళ్ళు ఏడుస్తుంటారు అనమాట. సో ఇంతకీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, ఇంతకనే అమ్మాం, ఆ మధ్యలో గ్యాప్ ప్రాఫిట్ కాదు, ఆ మధ్యలో కూడా ఇంకా ఏమేమి ఎక్స్పెండిచర్స్ ఉంటే అవి కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అది చెక్ చేసుకోరనమాట. సరే, దీన్ని ఇంకా క్లియర్గా చిన్న ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం, సో దట్ అందరికి అర్థమయ్యేటట్టు. ఒక ఏరియా ఉంది, సో ఆ ఏరియాలో చాలా మంది జనాలు ఒక కిలోమీటర్ నుంచి వెళ్ళి ఇంకో కిలోమీటర్స్కి వెళ్ళి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొంటున్నారు అనమాట. సో అది ఒక 5 కిలోమీటర్స్ అనుకుందాం. సో అక్కడ ఎవరు అమ్మే వాళ్ళు లేరు, అందుకోసం అంత దూరం వెళ్ళి కొంటున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం, ఒక పర్సన్ని ఐడెంటిఫై చేసి, అరే వీళ్ళు అక్కడ దూరం వరకు వెళ్ళి కొంటున్నారు కదా, అదేదే నేనే అక్కడ బల్క్లో కొనేసి వీళ్ళకి అమ్మేస్తే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ పర్సన్ ఏం చేసిండు, ఒక వెజిటేబుల్స్ కొనుక్కొని బల్క్లో వీళ్ళకి అమ్ముతున్నాడు. ఇది కమర్షియల్గా అమ్ముతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది క్లియర్. రెండోది ఏంటంటే ప్రాఫిటబుల్, అంటే అక్కడ అతను కిలో టమాటాలు ఒక 20 రూపీస్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ అతను 22కో 23కో అమ్ముతున్నాడు అనమాట. 2 to 3 రూపీస్ కిలో టమాటాల మీద మార్జిన్ అని చెప్పేసి అమ్ముతున్నాడు. కాకపోతే అతను పెట్రోల్ అలౌన్స్ ఉంటుంది కదా, అది చెక్ చేస్తున్నాడు. గుడ్డిగా నేను 20 రూపాయలు కొంటున్నా, 23 రూపాయలకు అమ్ముకుంటున్నా, 3 రూపాయలు నా ప్రాఫిట్ అనుకుంటున్నాను. కానీ పెట్రోల్ ఖర్చు చెక్ చేసుకోవాలి కదా, దట్ ఈస్ ప్రాఫిట్ చెక్ చేసుకోవడం అంటారు. అది ప్రాఫిటబుల్ లేదు. సో చాలా మంది బిజినెస్ ఈరోజు చేస్తున్నారు, ప్రాఫిట్స్ అనేది చూడలేకపోతున్నారు. అంటే అది ప్రాఫిటబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, తను 20 రూపాయలకు కొంటే 25 రూపాయలకి అనేది అమ్మితే ఆ 2 రూపాయలు ఇతను ప్రాఫిట్, 3 రూపాయలు పెట్రోల్ ఖర్చు, అట్లా చెక్ చేసుకోవాలన్నమాట. సో బిజినెస్ ఓనర్స్ ఏం చేయాలంటే వాట్ ఎవర్ బిజినెస్ చేస్తున్నారో అలా ప్రాఫిట్ వస్తలేదంటే ప్రైస్ పెంచాలి, కానీ ఇది పెంచారు ఎందుకు? కాంపిటీటర్ అదే ప్రైస్ ఇస్తున్నాడు, నేను కూడా అదే ప్రైస్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ప్రైస్ పెంచితే పక్కన వాళ్ళ దగ్గర కొంటారు. సో అట్లాంటప్పుడు ప్రైస్ పెంచడం అనేది కష్టంగా ఫీల్ అవుతారు. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఒక బ్రాండ్ పొజిషనింగ్ అనేది పెంచినప్పుడు, ప్రైస్ పెంచినా కూడా జనాలు వచ్చి కొంటారు. ఒక బ్రాండ్ పొజిషనింగ్ అనేది పెంచినప్పుడు మీరు ప్రైస్ పెంచినా కూడా జనాలు వెళ్ళి కాంపిటీటర్ దగ్గర బ్రాండ్ ఎవరిదైతే ఉందో వాళ్ళ దగ్గర కొంటారు. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండింగ్. అందుకోసమే బ్రాండ్ అనేది పెంచాలి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎలా పెంచాలి, అది ఎలా పెంచాలి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఒక ప్లేస్ లో కాఫీ దొరుకుతుంది 20 రూపాయలు, ఇంకో ప్లేస్ లో కూడా కాఫీ దొరుకుతుంది 250 రూపాయలు ఆర్ 300 రూపీస్. నీలోఫర్ ఇస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. నీలోఫర్ ఆర్ స్టార్బక్స్, ఎనీథింగ్. సో రెండు కూడా కాఫీ సేమ్ ఆర్ రెండు కూడా గ్లాసెస్ సేమ్, బట్ ఒక గ్లాస్ కి స్టిక్కర్ లేదు, ఒక గ్లాస్ కి స్టిక్కర్ ఉంది. స్టార్బక్స్, దట్స్ బ్రాండ్. పీపుల్ వోంట్ బై ప్రోడక్ట్. జనాలు వాచ్ కొన్నారు, జనాలు డ్రెస్ కొన్నారు, జనాలు బ్రాండ్ కొంటారు. సో అందుకోసం బ్రాండ్ పొజిషనింగ్ చేసుకుంటే మనం ప్రైస్ పెంచవచ్చు, అప్పుడు ప్రాఫిటబుల్ ఉంటుంది. సో దానిపైన వర్క్ చేయాలి. ఇది రాత్రిలో పాసిబుల్ కాదు బ్రాండ్ అనేది, అది వర్క్ చేయాలి దానిపైన. సో నెక్స్ట్ కమర్షియల్ అయిపోయింది, ప్రాఫిటబుల్ అయిపోయింది. ఇప్పుడు అల్టిమేట్ గా ఏంది, వాళ్ళు లేకుండా కూడా నడవాలి. అంటే అతని ఇన్వాల్వ్మెంట్ లేకుండా నడవాలి. ఇప్పుడు ఇతనే వెజిటేబుల్ పర్సన్ తీసుకుందాం, అతను వెళ్తున్నాడు, కొంటున్నాడు, వస్తున్నాడు, అమ్ముతున్నాడు, 365 రోజులు ఇది చేస్తున్నాడు. ఫీవర్ వచ్చినా చేస్తున్నాడు, ఫంక్షన్కి వెళ్ళాలన్నా వెళ్ళకుండా ఇది చేస్తున్నాడు. అంటే అతని ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ ద్వారానే నడుస్తుంది అనమాట. సో ఇంకో పర్సన్ వెళ్ళడానికి తీసుకురావడానికి ఒక పర్సన్ పెట్టుకొని ఇలా అమ్ముకుంటూ కూర్చుంటే టైం సేవ్ అవుతుంది కదా. రెండోది, వెళ్ళడానికి తీసుకురావడానికి ఒక పర్సన్, అమ్మడానికి ఒక పర్సన్ పెడితే అతను ఇంకా వేరే చేసుకోవచ్చు కదా. అంటే ఇక వేరే మార్కెట్లో వెళ్ళి చేసుకోవచ్చు కదా. టీమ్ బిల్డ్ చేసుకోవాలి, టీమ్ని బిల్డ్ చేయాలి. కానీ చాలా మంది టీమ్ బిల్డ్ చేయరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మైండ్ సెట్ ఉంటే నన్ను చూసే కొంటారు, నా ముఖం చూసే అన్ని పనులు నేనే చేయాలి, నా ముఖం చూసే వస్తారు అని ఈ ఫీలింగ్ లో అనేది ఉంటారు. సో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కదా, ఆ బిజినెస్ లో ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోనే నడుస్తుందా. వాళ్ళు ఇంకా కౌంటర్ల మీద కూర్చున్నాడు. ఈరోజు రిలయన్స్ అనేది మనం చూస్తున్నాం, అంబానీ వచ్చి కూర్చున్నాడు, వచ్చి మనం కొంటున్నాం కదా. ఎందుకంటే వాళ్ళు బ్రాండ్ బిల్డ్ చేసి టీమ్ సిస్టమ్స్ ని బిల్డ్ చేశారు. సో అందుకోసమే అది ఆటో పైలట్ లో నడుస్తుంది అనమాట. ఈ రోజు బిజినెస్ ఓనర్స్ బ్రేక్ తీసుకోమంటే బ్రేక్ తీసుకోరు. సరే, కొంతమంది నేను స్పాన్సర్ చేస్తా బ్రేక్ తీసుకోండి అంటే అస్సలు తీసుకుంటారు. కొంతమంది తీసుకుంటారు, మళ్ళీ ఎందుకు నేను స్పాన్సర్ చేస్తాను కదా. సో వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు, కానీ అది బ్రేక్ కాదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక గోవా వెళ్తున్నారు అనుకోండి, నేను స్పాన్సర్ చేసిన. సో వాళ్ళు గోవాకి లగేజ్ అంతా ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకుంటున్నప్పుడు కూడా టీమ్ మెంబర్స్కి ఫోన్ చేసి చెప్తారనమాట, పలానా వ్యక్తి వస్తాడు, పేమెంట్ తీసుకొని నేను గోవాకి బ్రేక్కి వెళ్తున్నా అంటారు. తర్వాత వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు, తీసుకున్నారా పేమెంట్, ఇంకా రాలేదా, వస్తాడు ఆగండి, వచ్చినాక తీసుకోండి. ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా ఇంకో 5 నిమిషాలు వస్తాడు, పేమెంట్ తీసుకొని మీరు పెట్టాలంట. అంతే. ఒక ఫ్లైట్ ఎక్కిన తర్వాత బిజినెస్ ఓనర్స్ ఎప్పుడైనా మనశ్శాంతిగా ఉన్నారంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత సిగ్నల్ ఉండదు. ఫ్లైట్ దిగంగానే ఫస్ట్ భార్య కూడా ఫోన్ చేయండి, ఫస్ట్ పేమెంట్ వచ్చి రాలేదా, అరే ఇంకొక పర్సన్కి నేను ఫోన్ చేసి అరేంజ్ చేస్తాను,
ఈ పేమెంట్ అక్కడ అడ్జస్ట్మెంట్ చేయండి అని అంటుండు. బ్రేక్ తీసుకున్నాడు కానీ బ్రేక్లో ఉన్నాడా లేడు. సో మళ్ళీ గోవాకి వెళ్ళాడు, బీచ్లో కూర్చున్నాడు, ఎంజాయ్ చేయాలి కదా బీచ్ చూసుకుంటా. పేమెంట్ పోయిందో లేదో మళ్ళీ ఫోన్ కొట్టి ఎందుకు వెళ్ళడం, అదే కదా బిజినెస్ ఓనర్స్ బ్రేక్ అంటున్నారు కానీ బ్రేక్ కూడా తీసుకోవట్లేదు. బ్రేక్ తీసుకున్నా కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరు, మొత్తం మొబైల్ అనే ఆ ఫోన్ అనేది అంటే దాంట్లోనే ఉంటారు వాళ్ళు. సో అది ఏం లాభం? సో బ్రేక్ తీసుకుంటే కూడా మనకు క్వాలిటీ అనేది ఇంప్రూవ్ బ్రేక్ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే సిస్టమ్స్ టీమ్ అనేది అలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తే బ్రేక్ తీసుకోగలుగుతాం. సో మనం లేకుండా అది నడిచేటట్టు అనేది దానిపైన వర్క్ చేస్తే మనం బ్రేక్ తీసుకోగలుగుతాం. సో దానిపైనే బిజినెస్ ఓనర్ వర్క్ చేయాలి. సో అల్టిమేట్ గా ఏంటంటే బిజినెస్ అంటే మీనింగ్ ఈ రోజు ఏంటంటే అది కమర్షియల్ గా ఉండాలి ఫస్ట్ పాయింట్, సెకండ్ ప్రాఫిటబుల్ గా ఉండాలి, అండ్ థర్డ్ వాళ్ళు లేకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది నడవాలి. అదంతా జరిగేటట్టు చూసుకోవడం బిజినెస్ ఓనర్ బాధ్యత. అండ్ దానిపైన వర్క్ చేయాలి. అండ్ దానిపైన వర్క్ చేసేటట్టే మేము చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి హెల్ప్ చేస్తాం ఇదంతా ఎలా క్రియేట్ చేయాలని. సో దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. దట్ ఈస్ బిజినెస్. బట్ మనం ఏం చేస్తాం, బిజినెస్ కి ఇంకో మీనింగ్ ఉంది, బిజినెస్. అంటే వాట్ ఈస్ అంటే వీఆర్ బిజీ, ఎప్పుడు చూడు బిజీ 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 అంటారు. మళ్ళీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ క్లారిటీ ఉండదు, మనకి క్లారిటీ ఉండదు. సో బిజీగా ఉండడం బిజినెస్ కాదు, బిజీ నుంచి ఫ్రీ అవ్వడం బిజినెస్. సో దానిపైన వర్క్ చేయాలి. సో అయితే ఈ బిజినెస్ గురించి అర్థమైన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాంటాక్ట్స్ పెంచుకోవాలి, నెట్వర్కింగ్ పెంచుకోవాలి అనుకుంటారు. సో నెట్వర్క్ ఇస్ నెట్వర్క్ అని చాలా సందర్భాల్లో చాలా మంది మీలాంటి వాళ్ళు చెప్పారు, అండ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఆ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల వాట్ విల్ వీ గెయిన్? ఇప్పుడు ఇందాక మనం బిజినెస్ మీనింగ్ మాట్లాడుకున్నాం. మీ ఇన్వాల్వ్మెంట్ బిజినెస్ లో ఉండకూడదు, టీమ్ సిస్టమ్స్ ప్రాసెస్ ద్వారా బిజినెస్ నడాలి. మరి మీరేం చేయాలంటే నెట్వర్కింగ్ చేసుకోవాలి. అంటే ఆఫీస్లో కూర్చొని టీంలు మీటింగ్లు పెట్టుకుంటూ కస్టమర్స్తోని మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే బిజినెస్ ప్రోగ్రెస్ కాదు. దానికంటూ ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి మీరు ఇంకా అలాంటి కాంటాక్ట్స్ అనేది సంపాదించుకోవాలి. ఆ కాంటాక్ట్స్ మీకు రావడం ద్వారా మీ బిజినెస్ ఇంకా గ్రో కావాలి. దట్ ఈస్ యువర్ జాబ్, దట్ షుడ్ బి యువర్ జాబ్ మెయిన్. బట్ ఇక్కడ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు, నెట్వర్కింగ్ పైన ఫోకస్ అనేది లేకుండా, కాంటాక్ట్స్ పైన ఫోకస్ అనేది లేకుండా ఎంతసేపు టీమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం పైన, కస్టమర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం పైన అందులో బిజీ అయిపోయి కూర్చుంటారు. సో పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. 100 తలుపులు 100 సార్లు కొట్టే కన్నా ఒక్క తలుపు 100 సార్లు కొడితే తెలుసుకుంటే లైఫ్ సెట్ అయిపోవాలి, బిజినెస్ సెట్ అయిపోవాలి. సో అట్లాంటి ఒక్క తలుపు ఏందనేది బిజినెస్ ఓనర్ ఐడెంటిఫై చేసి దానిపైన కొట్టుకుంటూ కూర్చోవాలి. కానీ ఈ బిజినెస్ ఓనర్ ఒక్క తలుపు 100 సార్లు కొట్టడం, ఆ తలుపు తెలుసుకుంటే లైఫ్ సెట్ అవుతుంది అని దానిపైన ఫోకస్ చేయడు. 100 తలుపులు కొట్టుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు ఏమవుతుంది, 50 మంది ముఖం మీద తలుపేస్తారు, ఇంకా 20 మంది అనేది తలుపులు తెలుస్తారు, చెప్పేది వింటారు, అండ్ 10 మంది రిజెక్ట్ చేస్తారు, అండ్ 1-2 మాత్రమే కొంటారు. అంటే 100 మందికి అప్రోచ్ అయితే 50 మంది అసలు పట్టించుకోరు, 50 మంది వింటారు. విన్న తర్వాత 20-30 మంది యాక్షన్ అంటే తీసుకుందామని ఆలోచిస్తారు, అండ్ 2-3 యాక్షన్ తీసుకుంటారు. అదే ఒక్క పర్సన్, అలాంటి పర్సన్తోని మనము ఎక్కువసేపు అయినా సరే టైం స్పెండ్ చేస్తే ఆ ఒక్క పర్సన్ 100 మంది కొంటే ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాడో అంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాడు. అట్లాంటి పర్సన్ని పట్టుకోవచ్చు కదా. సో అది ఎట్లా వస్తుంది, కాంటాక్ట్స్ ద్వారా. ఆ కాంటాక్ట్స్ ఎలా వస్తాయి, నెట్వర్కింగ్ ద్వారా. సో అందుకోసమే నేనేమంటానంటే బిజినెస్ ఓనర్ అనేది బిజినెస్లో నుంచి మూవ్ అయిపోయి ఫ్రీ అయిపోయి ఒక మంచి మంచి కాంటాక్ట్స్ పైన ఫోకస్ చేయాలి. నా కాంటాక్ట్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, సో బిజినెస్ ఓనర్ ఎంతసేపు అతను ఇన్వాల్వ్మెంట్తోని ఆ బిజినెస్ నడిపిస్తుందంటే ఒక లెవెల్ వరకే గ్రో అవుతుంది అది. ఓకే, బిజినెస్ ఓనర్ ఎంతసేపు ఏం ఆలోచించాలంటే ఆ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు మార్కెట్లో, నాకు హెల్ప్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని ఆలోచించాలి. బిల్ గేట్స్ ఏమంటాడంటే నీలాగా ఆలోచించే వాళ్ళు నీ కింద 5 మంది ఉంటే నువ్వు ఒక 10 ఇంతలు ప్రోగ్రెస్ అవుతావు అంటాడు. సో బిజినెస్ ఓనర్ ఏం చేయాలి, నీలాగా ఆలోచించే వాళ్ళు ఒక 5 మంది నువ్వు ఎత్తుకడమే నీ జాబ్. దట్ ఈస్ నెట్వర్కింగ్. సో దానికి ఏం చేయాలి, అరే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, నేను అలాంటి వాళ్ళతో ఎవరితో కొలాబరేట్ కావాలి, ఎవరైతే నా బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతారు అలాంటి వ్యక్తుల గురించి ఎతకాలి. దట్ ఈస్ కాల్ కో ఫౌండర్స్ ఆర్ కో పార్ట్నర్స్, సిఇఓస్ వాట్ ఎవర్. సో అలాంటి వాళ్ళని వెతకడం పైన ఫోకస్ చేయాలి. ఓకే, అది నెట్వర్కింగ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. దానికోసం ఈవెంట్స్, కాన్ఫరెన్స్ అండ్ బయట లైక్ మైండెడ్ పీపుల్స్ కొన్ని గ్రూప్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి. ఎస్, అలాంటి ప్లేసెస్లో వెళ్ళాలి. అలాంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళు పరిచయం అవుతారు. సో అలాంటి వాళ్ళతో పరిచయం చేసుకొని మళ్ళీ వాళ్ళని బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు బిజినెస్ నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతుంది. ఇది ఒకటి నెట్వర్కింగ్. ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటేనే బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి గ్రో అవుతుంది. మనలాగా ఆలోచించే వాళ్ళు ఉంటేనే నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతుంది. సో మనలాగా ఆలోచించే టీమ్ని కూడా వెతకడం కూడా నెట్వర్కింగ్ కిందకి వస్తుంది.
ఎస్, క్వాలిటీ ప్లేస్లో క్వాలిటీ టీం ఉంటారు. సో ఆ క్వాలిటీ ప్లేస్ క్వాలిటీ టీం ఎక్కడైతే ఉంటారో అలాంటి ప్లేస్లోకి వెళ్ళి ఆ టీం మెంబర్స్ని కూడా పట్టుకొచ్చి వాళ్ళని పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో అందుకోసం నేను ఏమంటున్నానంటే మంచి మంచి మీటింగ్స్, క్లబ్స్ ఇలాంటివి ఉంటాయి. సో అందులో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే అక్కడ క్వాలిటీ పీపుల్ అనేది మనకు దొరుకుతారు. కొంతమంది క్వాలిటీ కస్టమర్స్ దొరుకుతారు, కొంతమంది కో-ఫౌండర్స్ దొరుకుతారు, పార్ట్నర్స్ దొరుకుతారు, ఆర్ మంచి టీం అనేది దొరుకుతారు. సో వీళ్ళందరూ కలిసి మన బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఇదంతా చేయాల్సిన బాధ్యత బిజినెస్ ఓనర్ది ఉంటుంది అన్నమాట. సో అందుకోసం బిజినెస్ ఓనర్ బిజినెస్ నుంచి బయటకు వచ్చి క్వాలిటీ పీపుల్ పైన ఫోకస్ అనేది చేయాలి. యువర్ నెట్వర్క్ ఈస్ నెట్వర్క్ అంటుంటాం కదా. సో అందుకోసం దీన్ని ఈ విధానంగా యూజ్ చేసుకొని ప్రోగ్రెస్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో ఈ మేనేజర్స్, సో కాల్డ్ కో ఫౌండర్స్ కానీ సిఇఓలు కానీ, వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది, ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు పని చేస్తే బిజినెస్ అంత గ్రో అవుతుంది? వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ మేనేజర్? ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్లో ఒక బిజినెస్ ఓనర్ ఉన్నారు. ఆ బిజినెస్ ఓనర్స్ ఈరోజు అంత టైం అనేది ఆర్గనైజేషన్కి ఇవ్వాల్సి ఎందుకు వస్తుందంటే అన్ని పనులు అతనే చేస్తున్నాడు, అందరి ప్రాబ్లమ్స్ అతనే సాల్వ్ చేస్తున్నాడు, అతనికి బయటికి వెళ్ళడానికి టైం లేదు. ఇందాక అంటున్నాం కదా నెట్వర్కింగ్, ఆ నెట్వర్కింగ్ చేసుకోవడానికి టైం లేదు. ఎందుకు లేదంటే అతను లీడర్స్ని బిల్డ్ చేయలేదు. అతను జనరల్ పీపుల్ని బిల్డ్ చేస్తాడు. ఆ జనరల్ పీపుల్ ఎప్పుడు జనరల్గానే వర్క్ చేస్తారు అండ్ జనరల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్పుకుంటూ కూర్చుంటారు. అండ్ ఇతని జాబ్ జనరల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలోనే పోతుంది. అంతే. ఓకే, సో వేర్ ఇస్ ద బిజినెస్ గ్రోత్? సో వాళ్ళని కూడా ఆయన మైండ్ సెట్కి తగ్గట్టు మేనేజ్ చేసే విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి. వాళ్ళని అవసరం లేదు, ఒక్కరిని ట్రైన్ చేస్తే సరిపోతుంది, వాళ్ళని ట్రైన్ చేస్తారు. సో ఇతను ఫ్రీ కావాలంటే ఏం చేయాలి అంటే ఇతనిలాగా ఒక మంచి మేనేజర్ని పెట్టుకొని ఆ మేనేజర్తోని ఆ వర్క్స్ అన్ని చేపించేటట్టు ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట. నా మేనేజర్ ఇంపార్టెన్స్ ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీలో 1 నుంచి 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. సో అప్పుడు అక్కడ మేనేజర్ అవసరం లేదు. బిజినెస్ ఓనర్ ఆ 10 మందిని ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. వాట్ ఎవర్ రిలేటెడ్, అంత ఎక్కువ ప్రెషర్ అంత ఏముండదు 10 మంది ఎంప్లాయీస్. బట్ 10 దాటి ఎంప్లాయీస్ వెళ్తున్నారు అనుకోండి, అక్కడ మేనేజర్ అవసరం ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ 10 నుంచి 30 మంది వచ్చారనుకోండి, అక్కడ మేనేజర్ అవసరం ఉంటుంది. ఓకే, అంటే ఆ 30 మంది టీంని మేనేజర్ హ్యాండిల్ చేయాలని, మేనేజ్ చేయాలి. ఓకే, సరే 30 మంది నుంచి 50 మంది టీం అయినారనుకోండి, అప్పుడు హెచ్ఆర్ అనేది వస్తారు, ఆపరేషన్స్ మేనేజర్ అని వస్తారు, వీళ్ళిద్దరు డివైడ్ అయ్యి మేనేజ్ చేస్తారు. సరే 50 నుంచి 100 మంది టీం వచ్చారనుకోండి, డిపార్ట్మెంట్ వైస్ మేనేజర్స్, హెడ్స్ వస్తారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఒక హెడ్, ఒక మేనేజరు, సేల్స్కి ఒక డిపార్ట్మెంట్ హెడ్, మేనేజర్. అంటే ఎంత టీమ్ సైజ్ పెరిగితే అంత లెవెల్స్ ఆఫ్ మేనేజర్స్ వస్తారు. సో ఆ మేనేజర్స్, హెడ్స్ డ్రైవ్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్స్ని. కానీ 100 మంది వచ్చినా నువ్వే, 50 మంది వచ్చినా నువ్వే, 10 మంది ఉన్నా నువ్వే అని అంటే ఇంకా నువ్వు బిజినెస్ చేస్తావు, బిజీనెస్ ఇంకా చాలా ఘోరం అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ నడుస్తుంటది ఇక్కడ మొత్తం పొద్దున్నాక. సో ఈ టీమ్ అంతా బిల్డ్ అయిన తర్వాత మీరు చెప్పినట్టు ఇక్కడ హియర్ కమ్స్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. బ్రాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు డిఫరెన్స్ ఏంటి మార్కెటింగ్కి బ్రాండింగ్కి? సో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2 minutesలో నూడిల్స్ అయిపోతుంది అని అంటే మీకు ఏ కంపెనీ గుర్తొచ్చింది? మ్యాగీ. ఓకే, డబ్బులు ఎవరికి ఊరికే రావంటే ఏ కంపెనీ గుర్తొచ్చింది? లలితా జ్యువెలర్స్. రైట్. సో ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఒక మెసేజ్, ఆ మెసేజ్ ద్వారా మీకు ఆ కంపెనీలు అనేది గుర్తొచ్చేసినాయి కదా. మెసేజ్ ఇస్ నథింగ్ బట్ బ్రాండింగ్. ఓకే, దాన్ని జనాల లోపలికి తీసుకెళ్లేది మార్కెటింగ్. ఓకే, సో ప్రతి ఒక ప్రోడక్ట్కి ఆర్ సర్వీస్కి ఒక మెసేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ మెసేజ్ ఎలా పుడుతుందని అంటే ఆ ప్రోడక్ట్ ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తుందో ఆ సాల్వ్ నుంచి ఈ మెసేజ్ పుడుతుంది. ఎగ్జాంపుల్ 2 minutesలో నూడిల్స్ అనేది అయిపోతుంది అని నేను అన్నాను. ఓకే, అది ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది 2 minutesలో. దట్స్ వై ఆ మెసేజ్ అనేది వాళ్ళు అక్కడ క్రియేట్ చేశారనమాట. సో అందుకోసం ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి ఒక మెసేజ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ మెసేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మార్కెట్లోకి అనేది తీసుకెళ్ళాలన్నమాట. జెఫ్ బెజోస్ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ బ్రాండ్ అంటే ఒక రూమ్లో నీ టార్గెట్ కస్టమర్స్ని వేసేసి నువ్వు బయటకు వెళ్ళిపో, నీ గురించి వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారో నువ్వు లేనప్పుడు దట్ ఈస్ బ్రాండింగ్. వాళ్ళు నెగిటివ్ మాట్లాడితే అది నెగిటివ్ బ్రాండ్, పాజిటివ్ మాట్లాడితే అది పాజిటివ్ బ్రాండ్. లేదు అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు కదా, ఒకరు చెప్తున్నారు సార్ బాగా మంచి ప్రోడక్ట్ ఇస్తాడు, ఇంకోరు చెప్తున్నారు తక్కువ ప్రైస్కి ఇస్తారు, ఇంకోరు చెప్తున్నారు క్వాలిటీ ఇస్తారు, ఇంకోరు చెప్తున్నారు వీళ్ళు ఫాస్ట్ డెలివరీ ఇస్తారు, ఇంకోరు చెప్తున్నారు వీళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు. ఇదంతా బ్రాండ్ కాదు. 10 మంది 10 రకాలుగా మాట్లాడితే అది బ్రాండ్ కాదు. 10 మంది ఒకటే 10 మంది మాట్లాడితే అది బ్రాండ్.
ఓకే. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేనేమన్నా ఇందాక ఒకరు సర్వీస్ బాగా ఇస్తున్నారు అంటున్నారు, ఇంకోరు క్వాలిటీ బాగా ఇస్తున్నారు అంటున్నారు, ఇంకోరు టైంకి డెలివరీ ఇస్తున్నారు అంటారు. అంటే 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు కదా, అంటే మెసేజ్ కన్ఫ్యూజ్ అయిపోయింది కదా. అవును. 10 మంది కలిసి ఒకటే చెప్తున్నారు అనుకోండి, అది బ్రాండ్. ఓకే, సో అందుకోసం ఒక మెసేజ్ అనేది స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకొని ఆ మెసేజ్ మార్కెటింగ్ ఒక స్ట్రాటజీస్ ద్వారా తీసుకొని వెళ్ళాలి. బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అంటే బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే పోతే ఏమవుతుందనంటే, ఫస్ట్ ఇప్పుడు మనం జనరల్గా డిస్కౌంట్లు అడుగుతుంటారు కదా, బ్రాండ్ కంపెనీస్కి వెళ్ళి మనం డిస్కౌంట్లు అడుగుతామా? అడగం. ఎందుకంటే అక్కడ మైండ్ సెట్ మనది ఫిక్స్ అయిపోయింది. జనరల్ దగ్గరికి వెళ్ళేసి మనం డిస్కౌంట్లు అడుగుతాం. అంటే బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటే జనాలు ఫస్ట్ డిస్కౌంట్ అనేది మనకి అడగరు. ఓకే, సో బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తే రేపటి రోజున మీ రెవెన్యూ ప్రోగ్రెస్ అవుతుంది. బ్రాండ్ క్రియేట్ చేస్తే మీ టీం కూడా ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు జనరల్గా టీము జనరల్ కంపెనీలు చేయడానికి ఇష్టపడతారా, ఒక మంచి కార్పొరేట్ కల్చర్తో కూడుకున్న కంపెనీలు ఇష్టపడతారు? డెఫినెట్లీ నేను ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే అలా చేస్తుంటే వీళ్ళ వాల్యూ కూడా పెరుగుతుంది. అంత పెద్ద కంపెనీలో చేస్తున్నావు గ్రేట్ అని అంటారు కదా. సో దట్ ఈస్ బ్రాండ్. ఓకే, సో అందుకోసమే కంపెనీ అనేది ఎప్పుడే బిజినెస్ ఓనరు కంపెనీ బ్రాండ్ క్రియేట్ చేయడం పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, రాదర్ దెన్ ఇంకా ఇదే ప్రాబ్లమ్ సాల్వింగ్ అవి ఇవి చేసి ఇది చేయాలి. బిజినెస్ ఓనర్ నెట్వర్కింగ్ చేయాలి, కంపెనీ యొక్క బ్రాండ్ బిల్డ్ చేయాలి, దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని జనాల లోపలికి తీసుకెళ్ళాలి. అది కూడా జనాల లోపలికి తీసుకెళ్తున్నప్పుడు జనాలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించాలి. మనం కూర్చొని మనదే మంచి క్రియేట్ చేసినాం, అందరు మన గురించి మంచి మాట్లాడుకుంటారు, మనం అనుకుని ఫీల్ అయితే అది కాదు. నెక్స్ట్ స్టెప్ కూడా మనమే ఆలోచించి జనాలు ఏమనుకుంటున్నారు అనేది కూడా గ్రౌండ్ వర్క్ చేయాలి. నేను ఇందాక అన్నా కదా, 10 మంది రూమ్ లో ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే మీ బ్రాండ్ అని. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకోవాలి కదా, టీం పెట్టాలి దానికి. అరే బయట మార్కెట్లో మన గురించి ఏమనుకుంటున్నారు, మన కంపెనీ గురించి ఏమనుకుంటున్నారు, మన కంపెనీ పేరు వస్తే ఏమనుకుంటున్నారు, ఓకే, వాళ్ళ లోపల ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, పాజిటివా నెగిటివా, మంచి క్వాలిటీయా ఏంటి అని చెప్పేసి అది రీసెర్చ్ చేయాలి. సో వాళ్ళు ఇప్పుడు బయట మార్కెట్లో పలానా కంపెనీ పేరు తీసుకోగానే ఈ కంపెనీ గ్రేట్, ఈ కంపెనీ యొక్క సర్వీస్ చాలా బాగుంటుంది, వాళ్ళ గురించి ఒక్కసారి మనం అంటే ఏదైనా వస్తే మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ తీసుకోండి, టాటా అంటే మీ మైండ్లో ఏమొస్తుంది? నమ్మకం. ఎస్, దట్ ఈస్ బ్రాండ్. వాళ్ళు క్రియేట్ చేశారు ట్రస్ట్. సో అట్లా మన బ్రాండ్ అనేది పేరు తీసుకున్నప్పుడు కూడా అలాంటివి ఏదన్నా ఒకటి క్రియేట్ కావాలి, ఏదైనా నమ్మకం అన్న కావాలి. యాపిల్ అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్, రైట్. సో యాపిల్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే వాళ్ళు ప్రీమియం పీపుల్ కోసం ఇది అని క్రియేట్ చేశారు వాళ్ళ బ్రాండ్. యాపిల్ అంటే బ్రాండ్, బ్రాండింగ్ అది అట్లా. సో మనం కూడా మన బిజినెస్ కి బ్రాండ్ పొజిషనింగ్ అనేది చాలా బాగా చేసుకుంటే అప్పుడు జనాలు కూడా ఎలా ఫీల్ అవుతారు అని అంటే, అరే ఈ కంపెనీ దగ్గర కొనాలి అది ఇదని ఫీల్ అవుతారు అనమాట. సో బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో ఈ మార్కెటింగ్ చేసిన సమయంలో సేల్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ సేల్స్ మనకు జరిగితేనే మార్కెటింగ్ కానీ బ్రాండింగ్ కానీ బిజినెస్ కానీ అలా ఉంటుంది, సక్సెస్ అవుతుంది. ఆ సేల్స్లో స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఒకరిని మనం కన్విన్స్ చేయాలి అంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ అని నేను ఫీల్ అవుతాను. వాట్ ఈస్ స్కిల్స్ ఫర్ సేల్స్? ఇప్పుడు ఏ బిజినెస్లో అన్నా అల్టిమేట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి సేల్సే. ఈ భూమి పైన హైయెస్ట్ పేడ్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే సేల్స్. డెఫినెట్లీ. బై ద వే ఎవ్రీవన్ డూ సేల్స్. ఒక పాప ఏడ్చుకుంటా ఉంది అని అనుకో, ఏమైంది ఏడుస్తున్నారు అని చెప్పేసి మనం వెళ్తాం కదా, నాకు అది కావాలి అని అంటారు. అంటే ఏడ్చి అది కావాలని తీసుకుంటుంది సేలే అది. ఒక వైఫ్ ఇట్లా వచ్చి ఏమండి ఏం కావాలంటే నాకు ఈ శారీ కావాలి అంటే వైఫ్ అది కొంచెం ఎమోషన్ అయ్యి కూడా మనతో ఏం చేస్తుంది, శారీ కొనుక్కొస్తుంది, సేలే అది. అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఎవ్రీబడి వేర్ సెల్లింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, బట్ సేల్స్ అనేది అందరు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లో చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫోర్మోస్ట్ సేల్స్ పీపుల్కి ఉండాల్సింది మోమాటం ఉండకూడదు. మోమాటం ఉంటే దీంట్లోకి రావద్దు. సో మంచి మోమాటం లేకుండా సిగ్గు విడిచి ఏదైనా ఉంటే అమ్మడానికి రెడీగా ఉండాలి కూడా. ద మూమెంట్ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మనం అనుకుంటూ కూస్తే ఇంకా అంతే సంగతి. చాలా మార్కెటింగ్ వాళ్ళని చూశాను, అలా ఏం ఉండదు. ఏదైనా వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అయిపోవాలి అంతే, వాళ్ళు ఏమనుకున్నా ఫరక్ లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మోమాటం అనేది ఉండొద్దు అనమాట. ఓకే, రెండోది వచ్చేసి ఏంటి అని అంటే నీడ్ ఐడెంటిఫై చేయాలి అవతల వాళ్ళ లోపల, దాని తగ్గట్టే మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ వాళ్ళకి కనెక్ట్ చేయాలి. లేదు ఐడెంటిఫై చేయకున్నా పర్లేదు, నీడ్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సూపర్ మార్కెట్ ఒక పర్సన్ రన్ చేస్తున్నాడు, సేల్స్ చాలా బాగా అవుతున్నాయి అండ్ ఇంకా బ్రాండ్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నాడు, అంటే ఇంకా 2-3 సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేయాలనుకున్నాడు. సో అప్పుడు ఆ పర్సన్ ఏం చేసిండనంటే పేపర్లో యాడ్ ఇచ్చాడు. ఎవరైతే MBA చదువుకున్న వాళ్ళు ఉంటారో ఓకే, సో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయండి, 3 సూపర్ మార్కెట్లు ఓపెన్ చేస్తున్నా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని పెట్టేస్తాను, యూ షుడ్ డ్రైవ్ దట్ అని చెప్పేసి పేపర్లో యాడ్ ఇస్తే ఒక 20-30 మంది వచ్చారు ఇంటర్వ్యూకి. అందరిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక అబ్బాయి వచ్చి, సార్ నేను MBA చదువుకోలేదు సార్, 10th పాస్ అయినా అంతే,
నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఎంబీఏ చదువుకున్న వాళ్ళకి నేను జాబ్ ఇస్తాను చెప్పినాను, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అది బాగుంటుంది బిజినెస్ పైన అన్నిటిపైన. సార్ అలా అంటే ఎలా సార్, అందరూ చదువుకున్న వాళ్ళకి ఇస్తే ఎలా సార్, మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి సార్. సార్ ఒక పని చేయండి సార్, 1 month నాకు అవకాశం ఇవ్వండి, నేను 1 month నేను మీకు వాట్ ఎవర్ సూపర్ మార్కెట్ నాకు అప్పచెప్తే సేల్స్ చేసి చూపిస్తాను. ఒకవేళ నేను 1 monthలో మీకు సేల్స్ చేసి చూపెట్టకపోతే నాకు జీతం ఇవ్వకండి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, యు ఆర్ సెలెక్టెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే సేల్స్లో జీతం బేస్ చేసుకుని మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సేల్స్ కాదు, వాళ్ళు నమ్ముకొని ఉన్న వాళ్ళే సేల్స్. సూపర్. సో ఈ పర్సన్ ఏం చేసిండు, వాళ్ళు నమ్ముకొని అంటే అతను నమ్ముకున్నాడు. ఓకే, అందుకోసమే అతను ఆ భరోసా అనేది ఇచ్చాడు. కానీ కొంతమంది ఉంటారు సేల్స్ ప్రొఫెషన్కి వస్తారు, ఎంతసేపు ఎలా ఉంటారనంటే ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంత శాలరీ, ఓకే సార్ అంత శాలరీ అయితే నాకు మంచిగానే ఇవ్వాలి మరి అని అంటారు. వాళ్ళు బిజినెస్ ఓనర్స్ ఏమంటారు, నీకు శాలరీతో పాటు సేల్స్లో వేస్తున్నావు కాబట్టి ఇంకెక్కువ చేస్తే ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తా, నాకు ఇన్సెంటివ్ వద్దు, శాలరీ టైప్కి ఇస్తే చాలు అని ఈ మైండ్ సెట్ ఉంటారు. సో వాళ్ళు సేల్స్లో రావద్దు, ఎందుకంటే వాళ్ళపైన నమ్మకం లేదు. ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఇచ్చినా వాళ్ళు ఎంతసేపు గింతే శాలరీ ఇస్తే నాకు చాలు అని అక్కడనే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ పర్సన్ ఇట్లా వచ్చారు, హౌ మచ్ శాలరీ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అంటారు. సార్ ప్రీవియస్లో 30 వస్తుంది, ఇక్కడ నేను 40 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, సార్ ఒక పని చేయి, నువ్వు ఇక్కడ 30 తీసుకో, కాకపోతే నీకు ఇన్సెంటివ్స్ ద్వారా ఇంకొక 20 వచ్చినట్టు నేను సెట్ చేస్తా అంటే, నాకు 20 వద్దు, 40 చాలు. ఇది మైండ్ సెట్. చాలా మంది ఇలానే ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు సేల్స్లో రావద్దు, తప్పది. వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ ఫీల్డ్కి వచ్చి జస్టిఫికేషన్ కూడా చేయలేరు వాళ్ళు. కరెక్ట్. వాళ్ళకి లాసే, గ్రోత్ ఉండదు. వాళ్ళకి లాసే, గ్రోత్ ఉండదు, అంతకన్నా మించి కంపెనీకి కూడా లాసే, బిజినెస్ ఓనర్ కూడా గ్రోత్ ఉండదు, ఉట్టిగా జీతం ఇచ్చిపోవాలి. సో అందుకోసం కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఇవన్నీ చెక్ చేయకుండా వాళ్ళు ఇట్లా ఇండికేషన్స్ ఇచ్చినా అయినా తీసేసుకుంటారు వాళ్ళు, తర్వాత వాళ్ళు చేయరు, వీళ్ళు చేసుకుంటూ కూర్చోవాలి. సో ఫస్ట్ ఈ పాయింట్ అబ్జర్వ్ చేయాలి సేల్స్లో. సో ఇప్పుడు ఆ పర్సన్ ఇది చెప్పాడు కదా, ఇతను ఇంప్రెస్ అయిపోయాడు, ఇది నేను కావాలనుకుంటున్నా, సరే నీకు ఒక స్టోర్ అప్పేస్తున్నా, వెళ్ళి రేపటి నుంచి చూసుకో అన్నాడు. 1 month అయిపోయింది, ఇతని స్టోర్స్ 3 స్టోర్స్లో 3 వ్యక్తులు, ఒక స్టోర్లో ఆ వ్యక్తి ఉన్నాడు, హైర్ చేసుకున్న వ్యక్తి. రిపోర్ట్ తెప్పించాడు సేల్స్, ఒక్కొక్క స్టోర్ నుంచి ఎంత అయినాయి. ఈ 3 స్టోర్లు కలిపితే ఎంతైతే టర్న్ ఓవర్ అయిందో ఆ అబ్బాయి ఉన్న స్టోర్ అంతకన్నా మించి టర్న్ ఓవర్ చేసిండు. షాక్ అయిపోయింది ఇతను, ఏందబ్బా వీడు ఏం చెప్పి అమ్ముతున్నాడు వీడు, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామని నెక్స్ట్ డే వెళ్ళి మెల్లగా ఆ షట్టర్ ఓపెన్ చేస్తుంటే చాటుగా చూస్తున్నాడు, ఏం చేస్తాడు చూద్దాం, కస్టమర్స్ వస్తే ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏమైనా కొంపదీసి మోసం అయితే చేస్తలేడు కదా వీడు, ఫేక్ అయితే చెప్తలేడు కదా వీడు, చూద్దామని చెప్పేసి చూస్తున్నాడు. అప్పుడే వీడు అంతా షాప్ ఓపెన్ చేసి సెట్ చేసుకున్నాడు. ఒక ఓల్డ్ పర్సన్ లోపలికి వాకిన్ అయ్యాడు. వాకిన్ అయిన తర్వాత అవి ఇవి చూస్తున్నాడు. ఇతను వెళ్ళి ఆ ఓల్డ్ పర్సన్తో మాట్లాడుతున్నాడు, ఎవడు అబ్బాయి సేల్స్ పర్సన్. మాట్లాడుతుంటే ఇతను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు, వినబడతలేడు. అప్పుడే ఏమైపోయిందంటే ఒక చేపలు పట్టే గ్యాలం అనేది ఆ ఓల్డ్ పర్సన్ ఇట్లా తీసుకొని చూస్తుంటే, దీని ప్రైస్ ఏంటంటే, సార్ వరల్డ్లో ఎక్కడ లేనిది అలాంటి పీస్ ఇది, దీన్ని పట్టుకొని మీరు ఏదైనా చేపలు పట్టడానికి పోయారనుకోండి, చేపలు ఆటోమేటిక్ చెప్తే నన్ను తీసుకోబోమని, అట్లాంటిది ఉంటుంది సార్. అరే ఇది బాగుంది, మంచిగా చెప్తున్నాను, దీన్ని ప్యాక్ చేయి, ఓకే అని చెప్పేసి బిల్ కౌంటర్ దగ్గర, సార్ ఒక్క నిమిషం రండి, చేపలు పట్టే గ్యాలం తీసుకెళ్తే సరిపోదు సార్, దానికి ఫుడ్ కూడా తీసుకోవాలి, ఓకే అప్పుడే అవి పడతాయి, మీకు మంచిగా ఆలోచించి ఫుడ్ కూడా ప్యాక్ చేయి. సో ఫుడ్ ప్యాక్ చేసి చేపలు పట్టే గ్యాలం తీసుకొని 2 బిల్ ప్యాక్ చేసుకొని షాప్ వదిలిపోతుంటే, సార్ ఒక్క నిమిషం రండి అన్నాడు. మళ్ళీ మర్చిపోయి చేపలు పట్టే గ్యాలం తీసుకున్నాను, దానికి ఫుడ్ కూడా తీసుకున్నాను. చేపలు ఏదైతే దొరికిన తర్వాత పాకెట్లు అయితే వేసుకోరు కదా సార్, దానికి ఒక కంటైనర్ ఉండాలి. సో కంటైనర్ అనేది కూడా తీసుకోండి కదా, అరే చాలా బాగా ఆలోచించున్నాను, కంటైనర్ కూడా ప్యాక్ చేయండి. సో కంటైనర్ అవన్నీ ప్యాక్ చేసుకొని షాపు డోర్ తీసి బయటికి వెళ్తుంటే, సార్ ఒక నిమిషం రండి, మళ్ళీ ఏమైంది కరెక్ట్ లోపల రండి, చేపలు పట్టే గ్యాలం తీసుకున్నారు, దానికి ఒక ఫుడ్ తీసుకున్నారు, కంటైనర్ అనేది తీసుకున్నారు, 3 బాగానే ఉన్నాయి. చేపలు పట్టడానికి కూర్చున్నప్పుడు కొన్ని అర్ధగంటకు పడతాయి, కొన్ని గంటకు పడతాయి, కొన్ని 2 గంటలు పడతాయి. మీకు బోర్ వస్తుంది సార్, ఆకలి అవుతుంది మీకు కూడా, మీరు కూడా కొంచెం తినడానికి ఏదైనా ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. అరే నా గురించి చాలా బాగా ఆలోచించాను, ప్యాక్ చేసి ఫుడ్ కూడా. సో మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళి కార్లో పెట్టుకొని ఇట్లా కార్ స్టార్ట్ చేస్తుంటే, సార్ ఒక్క నిమిషం రండి, మళ్ళీ ఒక్క నిమిషం రండి అని చెప్పి మళ్ళీ షాప్లోకి తీసుకెళ్ళి, సార్ ఎండ బాగా కొడుతుంది సార్ బయట, సో మంచి అంబ్రెలా అనేది పెట్టుకొని ఆ బీచ్లో కూర్చొని చేపలు పడుతుంటే బాగుంటుంది కదా, అంబ్రెలా తీసుకోండి. అరే ఎంత బాగా ఆలోచిస్తున్నాడు, అంబ్రెలా కూడా ప్యాక్ చేయి. మొత్తం ప్యాక్ చేసి కార్లో పెట్టేసుకొని కార్ వేసుకొని పోతుంటే మళ్ళీ ముంగట చాగిండి. అరే ఇప్పుడేం మర్చిపోయినా, ఒకటే మర్చిపోయాను, ఏం మర్చిపోయాను, ఇంత తెల్లగా ఉన్నారు మీరు, సన్ స్క్రీన్ తీసుకోవాలి ఒకటి. నా భార్య కూడా ఇంత ఆలోచించలేదురా బాబు, నువ్వు ఎంత గ్రేట్, నువ్వు ప్యాక్ చేయి సన్ స్క్రీన్ అని చెప్పేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను. అంటే జస్ట్ బిల్ చూసారు ఎంత అయిపోయింది, ఎన్ని అటాచ్ చేస్తాడు. ఇది అంతా ఎవరు చూస్తున్నారు అక్కడ, చాటుగా ఆ బిజినెస్ ఓనర్ పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకొని,
నాకే కనుక కూతురు ఉంటే నీకే కనుక అంతగా అట్లా లోపల ఆ ఫీలింగ్స్ అట్లా వచ్చినాయి అనమాట. సో ఇమీడియట్గా ఏం చేస్తున్నావు పాప నువ్వు, అసలు చేపలు పట్టే గ్యాలం కొనడానికి వస్తే నువ్వు బ్యాక్ టు బ్యాక్ ఇన్నిగానే మమ్మీను నువ్వు, ఇది సేల్స్ పర్సన్ ఎట్లా ఉండాలి అంటే, ఎవరు చెప్పి చేపలు పట్టే గ్యాలం కొనడానికి వచ్చిందని. ఎవ్రీ సండే ఆయన ఇల్లు పక్కకే న్యూస్ పేపర్ కొనికి వస్తాడు. సో న్యూస్ పేపర్ తీసుకుంటే నేను అన్నాను అనమాట, ఏం సార్ ఎప్పుడు న్యూస్ పేపర్ కొనుక్కొని పోయి సండే అంతా వేస్ట్ చేస్తారు డే, ఒక్కసారన్నా మీరు మీ చేత్తోని ఇక్కడ పక్కనే ఒక పౌండ్ లాగా ఉంది అక్కడ వెళ్ళి చేపలు పట్టి మేడంకి వెళ్ళి మీరు ఇస్తే వంట వేస్తే మీరు పట్టిన చేత్తో తింటే ఎలా ఉంటుంది, అవురో బాగా ఇచ్చిన ఐడియా, దీనికి ఏం చేయాలి, ఫస్ట్ ఈ గ్యాలం కొనాలి. ఆయనకు అవసరం లేదు, ఆయన కూడా అక్కడి నుంచి కొట్టించు తిరా ఇప్పుడు ఫ్యాన్ అయిపోయినా నీకు అని చెప్పిండు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక డిగ్రీలు ఉంటేనో లేదంటే ఇంకేదో ఎంబీఏలో క్వాలిఫికేషన్ ఉంటేనో సేల్స్ కాదు, కామన్ సెన్స్, ఒక కామన్ సెన్స్, ఒక స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్కి అవసరం లేదు కానీ అవసరం క్రియేట్ చేసి అమ్మాడు. కానీ బయట మార్కెట్లో ఎవరైతే సేల్స్ పీపుల్స్ ఉన్నారు కదా, అవసరం ఉన్నాయి కూడా అమ్మలేకపోతున్నారు. ఇది పెద్ద డ్రాబ్యాక్ ఈరోజు. ఎందుకు అమ్మలేకపోతున్నారంటే అదే కదా, ఈరోజు ఆ పర్సన్కి అమ్మాలనే తపన ఉంది, ఎదగాలనే తపన ఉంది, గ్రో చేయాలనే తపన ఉంది. ఆ బిజినెస్ ఓనర్ ఛాలెంజ్ వదిలేండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 1 month టైం ఇవ్వండి అని అది ఉంది, డ్రైవ్ చేస్తుంది అతనికి. వీళ్ళకి జీతం డ్రైవ్ చేస్తుంది, చేసినా చేయకుండా మనకి జీతం వస్తుంది. ఈ యాటిట్యూడ్ తో ఉన్నారు వీళ్ళు. ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు సేల్స్ తో జస్టిఫికేషన్ చేయలేరు. నేను అందుకోసం అంటే సేల్స్ లో మీరు తక్కువ జీతం తీసుకొని ఎక్కువ ఇన్సెంటివ్స్ అడగని, కావాల్సి వస్తే నేను ఎంత వేస్తే ఎంత ఇస్తావు అని అడగండి. అంతేగాని ఇక జీతం పైన మైండ్ సెట్తో డిపెండ్ అయి ఉంటే సేల్స్కి రావద్దని చెప్తున్నాను నేను. సో అందుకోసం సేల్స్ పీపుల్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఇది హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్, ఏ జన్మలో వేసుకున్న అదృష్టం ఇలాంటి ప్రొఫెషన్ నేను వచ్చిన హ్యాపీ ఫీల్గా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఈ జర్నీలో కొంచెం పేషెన్స్ ఉండాలి. కొంతమంది ఒకసారి కొంటారు, కొంతమంది రెండోసారి కొడతారు, కొంతమంది 3వ సారి ఫాలోఅప్ చేస్తే కొంటారు, 10 సార్లు ఫాలోఅప్ చేస్తే కొంటారు, కొంతమంది 20 సార్లు ఫాలోఅప్ చేస్తూ కొంటారు. ఫాలోఅప్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్, దాంట్లో పేషెన్స్ ఉండాలి. కొంతమంది ఇమీడియట్గా పేషెన్స్ ఉండదు, కస్టమర్ గట్టిగా మాట్లాడిననుకోని ఫస్ట్ వీళ్ళు మూడ్ ఆఫ్ అవుతుంది. సో పేషెన్సీ అనేది ఉండాలి. అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే, కస్టమర్కి నీడ్ ఏంటో తెలుసుకొని ఆ నీడ్కి కనెక్ట్ చేసుకొని అమ్మాలి, లేదంటే ఆ నీడ్ అన్నా క్రియేట్ చేయాలి. రైట్, ఇవన్నీ కూడా సేల్స్ అనేది ఒక స్కిల్, ఒక ఆర్ట్ అది. సో దాని గురించి వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ, దాన్ని నేర్చుకుంటూ, దాన్ని డెవలప్ చేసుకుంటూ, ఎదుక్కుంటూ రావాలి. అండ్ స్పెషల్లీ ఆ జాబ్ మైండ్ సెట్ ఉండొద్దు. ఇంత వస్తే వాళ్ళు నాకు వాళ్ళు అస్సలు సేల్స్ లో రావద్దు. ఇన్ని స్కిల్స్ ఉండాలి ఒక సేల్ చేయాలి, మైండ్ సెట్, ఎవ్రీథింగ్. అయితే ఇంత బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము, ఇంత కష్టపడుతున్నాం అన్నప్పుడు ఆ టీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని ఇందాక చెప్పాము. హైరింగ్ చేసుకుంటూ ఉంటారు, ఓ మందల కొద్దీ, నువ్వా ఓకే కెమెరామెన్ ఇప్పుడు కావాలి, లేకపోతే ఎడిటర్ కావాలి, ఇంత జీతం ఓకే కమ్. సో ఈ హైరింగ్ ప్రాసెస్ అండ్ హైరింగ్ చేసుకునే మనుషుల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? యాక్చువల్గా బిజినెస్ ఓనర్లు నేను కొన్ని నా ప్రోగ్రాంలలో అంటుంటాను అనమాట, గోల్డెన్ క్వశ్చన్స్ వేస్తుంటారు. ఆ గోల్డెన్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఎవరైనా ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నువ్వు మంచి పని చేస్తావా, చేస్తా సార్, ఓకే టైంకి వస్తావా సార్, వస్తా సార్, సరే అప్పుడప్పుడు లేట్ కూడా ఉంటుంది, మరి ఉంటావా సార్, ఉంటుంది సార్, సరే సండే పూట వచ్చి కూడా కొంచెం పని ఉన్నప్పుడు మరి చేయాలి, మరి చేస్తావా, చేస్తా సార్, సరే అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువ కాలం నాతో పాటు ఉండి పని చేస్తావా, మధ్యలో వద్దొద్దు సార్, 200% సార్. మీరు చూడండి, ఎవరన్నా జాబ్ అవసరం ఉన్నాయి వస్తారు కదా, వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నో ఎందుకంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా బేసిక్ కామన్ సెన్స్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగి పర్సన్ని జడ్జ్ చేయకుండా ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని జడ్జ్ చేసి తీసుకుంటే తర్వాత అంతా రివర్స్ అవుతుంది. ఫస్ట్ టైంకి వస్తామంటాడు, వాడే లేట్ వస్తాడు. దాని తర్వాత కొంచెం పని ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు పని చేయాలి. వీడు ఎప్పుడెప్పుడు టైం 5 అవ్వగానే 6 కాగానే చూస్తుంటాడు, ప్యాక్ చేసుకుని ఉరకాలి ఇంటికి అని చెప్పేసి. ఆ టైం చూసుకొని పని చేస్తాడు ఇంకా. అండ్ దాని తర్వాత సండే పూట రావాలంటే అస్సలు రాడు. ఓకే, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఉండమంటే అస్సలు ఉండరు. ఎందుకంటే ఇది మొత్తం మిస్ఫైర్ అవుతుంది. తర్వాత బిజినెస్ ఓనర్ బాధపడతారు, అరే అప్పుడేమో వీడు జాయిన్ చేసుకుంటే అప్పుడేమో అన్ని అంతగానం నటించిండు, అంతగానం చెప్పిండు, అన్ని చేస్తా అని చెప్పిండు, ఇప్పుడేమో మొత్తం రివర్స్ అయిపోయిందని బాధపడుకుంటా ఏడ్చుకుంటా కూర్చుంటారు అన్నమాట. అండ్ వేరే కంపెనీకి షిఫ్ట్ అయినా ఏడుస్తూ ఉంటారు, మా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయారు. ఇదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే, ఇప్పుడు వాడికి ఇంకో డైలాగ్ కూడా కొట్టిరు కదా లాస్ట్కి, కొంచెం ఎక్కువ కాలం పనిచేస్తా, వాడు వేరే శాలరీ ఇట్లా ఎక్కువ ఇవ్వగానే కథ జంప్. అది కరెక్టా? వీడేంది ఆ క్వశ్చన్ అప్పుడు వేసినప్పుడు వీడు ఉంటాడు, ఇప్పుడేమో జంప్ అయిపోయాడు అని వీడు ఫస్ట్ అనమాట బిజినెస్ ఓనర్. ఓకే, సో అది కరెక్టా లేదా అది తర్వాత టీమ్ రిలేటెడ్ మాట్లాడదాం టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాదు కదా హైరింగ్ ప్రాసెస్. ఓకే, హైరింగ్ అనేది ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎనీ ఆర్గనైజేషన్.
అది చిన్నదైనా పెద్దదైనా ఎవ్రీవేర్ హైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిల్ గేట్స్ ఉంటాడు కదా, బిల్ గేట్స్ ఈ రోజు కూడా మేనేజ్మెంట్ లెవెల్లో అతనే హైర్ చేస్తాడు స్వయాన. అతను ఏంటంటే ఎవరైనా ఆర్గనైజేషన్లో వస్తున్నప్పుడు అతనే ఇంటర్వ్యూ తీసుకుంటాడు ఈ రోజు కూడా. ఎందుకు అంటే ఆయన ఒక మంచి మాట అన్నాడు, నేను ఒక్కసారి ఒక పర్సన్ని స్కాన్ చేసి లోపలికి పంపిస్తే జీవితాంతం స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జీవితాంతం వాడు పని చేస్తున్నా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక్కసారి చెక్ చేసుకొని కరెక్ట్ పర్సన్ అయితే లోపలికి పంపిస్తాను, తర్వాత వాళ్ళే చూసుకుంటారు ఆర్గనైజేషన్. అందుకోసం ఆయన స్కానింగ్లో చాలా టైం అనేది పెడతాడు, అంటే ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్లో. ఓకే, సో మనం స్కానింగ్ అనేది ప్రాపర్ చేయం, ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతాం, తీసేసుకుంటాం, తర్వాత అది మిస్ఫైర్ అవుతుంది. సో అందుకోసం ఇంటర్వ్యూ చేసేటప్పుడు దెర్ ఆర్ 4-5 ప్రాసెస్. నెంబర్ 1, మనం ఎవరైతే వ్యక్తి మన ఆర్గనైజేషన్లోకి వస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత ఏమేం పనులు చేయాలి, డే వైజ్, వీక్ వైజ్, మంత్ వైజ్ మొత్తం ఒక జాబ్ డిస్క్రిప్షన్ రాయాలి, ఒక రోల్ క్లారిటీ రాయాలన్నమాట. ప్రతిదీ రాయాలి, చిన్నది ప్రతిదీ కూడా రాయాలి. రాసిన తర్వాత అది ముందర పెట్టుకొని ఎవరైతే దీనికి మ్యాచ్ అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదంతా రాసి మీరు పెట్టుకున్నారు, ఓకే, మీకు రెజ్యూమ్స్ వచ్చినాయి. రెజ్యూమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, దీనికి మ్యాచింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఈ పళ్ళు కదా ఆ పర్సన్ వచ్చిన తర్వాత చేయాల్సింది, ఈ పళ్ళు ఆల్రెడీ ఆ రెజ్యూమ్లో ఇంతకుముందు దగ్గర చేసిండా లేదా చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అది చెక్ చేసుకొని దాని తర్వాత ఓకే ఫోన్లో వాట్సాప్లోనో ఇక్కడ ద్వారానో నాకు రెజ్యూమ్ వచ్చింది మ్యాచింగ్ ఉందంటే అప్పుడు వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఇంటర్వ్యూకి పిలవాలి. కానీ పిలిచే ముందు 2 క్వశ్చన్లు అడగాలి. క్వశ్చన్ నెంబర్ 1, ఇప్పుడు నువ్వు ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఓకే, ఎందుకు వదిలేసావు? 3 క్వశ్చన్స్ యాక్చువల్గా. ఎందుకు వదిలేసావు? అతను ఒక రీజన్ అనేది చెప్తారు. ఆ రీజన్ని బట్టి ఆ పర్సన్ ఒక క్యారెక్టర్ని ఎవ్రీథింగ్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈజ్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్? అతను అంటాడు నాకు 40K అనేది ఇక్కడ వస్తున్నాయి, 50K కావాలి. ఇతను జాబ్ డిస్క్రిప్షన్ రెడీ చేసుకున్నాడు కదా, అందులో ఇతను 25Kనే ఈ ప్రొఫైల్కి తీసుకోవాలని బడ్జెట్ కేటాయించుకున్నాడు. అతను ఎంత అడిగండి ఇప్పుడు 45K. సో ఇది మ్యాచింగ్ లేదు కదా, అక్కడ కూడా రిజెక్ట్ అనేది మనం చేయొచ్చు. సరే మ్యాచింగ్ ఉందని అనుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ అన్నీ ఓకే అయిపోయినాయి, జాయిన్ కావాలంటే ఎప్పటి నుంచి జాయిన్ అవుతావు? 30 days నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఇతను రాసుకుని ఇమీడియట్ జాయినింగ్, అంత టైం లేదు ఇప్పుడు ఇక్కడ. సో 30 days టైమింగ్ అని అంటే మ్యాచ్ కాదు, రిజెక్ట్. ఒకవేళ టైం ఉంది ఇక్కడ రాసుకునే దాంట్లో, దెన్ యూ కెన్ కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఈ 3 క్వశ్చన్ల తర్వాతనే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కానీ చాలామంది బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, రెజ్యూమ్ చెక్ చేసుకో. ఎందుకంటే ఇది ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డిస్క్రిప్షనే ఉండదు, వచ్చిన తర్వాత ఏం పని చేయాలనే ఉండదు. సో అందుకోసం రెజ్యూమ్ చెక్ చేయరు ఆబ్వియస్లీ. సో రెజ్యూమ్ చెక్ చేయకుండా రెజ్యూమ్ రాగానే ఏమంటారు, కాల్ పిలువు ఇంటర్వ్యూకి. వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఏం చేస్తారు, ఆ గోల్డెన్ క్వశ్చన్ అది అడిగేసి తీసేసుకుంటారు. తర్వాత ఏమవుతుంది తెలుసా, అది అడిగిన తర్వాత తీసుకున్న తర్వాత ఆ పర్సన్ ఏదైతే పని చేయాలో ఆ పని చేయడు. ఎందుకు? ఇక్కడ నీకు చేయాల్సినవి ఇవి ఉన్నాయి, అతనికి ఆ చేయాల్సిన కేపబిలిటీ లేదు, స్కిల్స్ లేవు, ఏమీ లేవు. తీసుకున్న తర్వాత వాడేమో కూర్చున్నాడు ముద్దుగా. మనమేమో డిసప్పాయింట్ అవుతాం, అరే ఇది చేయాలి కదా వీడు చేయట్లేదు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకొని ఉంటే, ముందే చెక్ చేసుకొని ఉంటే ఆ ప్రాబ్లమే ఉండదు కదా, గోల్డెన్ క్వశ్చన్స్ అడుగు కదా. సరే పోనీ, ఇప్పుడు ఫైనల్గా ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, ఎట్లా ఇంటర్వ్యూ చేయాలి. సో ఫస్ట్ గ్రాఫిక్ డిజైనర్ అయితే ఇంటర్వ్యూ చేయొద్దు. ఒక సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ దగ్గరికి పంపించి డిజైనింగ్ చేసిన తర్వాత డిజైనింగ్ మ్యాచింగ్ అయితే ఇంటర్వ్యూ చేయాలి. సో ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్ వచ్చిన తర్వాత 1 గంట సేపు ఇంటర్వ్యూ చేస్తాం, తర్వాత డిజైనింగ్ చేపియము. ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ అంటారు, 20K అంటారు, మనకు కూడా 20K జాయిన్గా. తీరా నెక్స్ట్ డే డిజైన్ చేసేటప్పుడు వాడికి రాదని తెలిసింది, లేదంటే అంత ఎఫెక్ట్గా చేయడు, అరే ఉట్టిగానే తీసేసుకుని ఇప్పుడు ఏం చేయాలి, ఇక వానికి ట్రైనింగ్ ఇచ్చడంలో జీవితం పోతుంది. ఈ చాలా ఆర్గనైజేషన్ ఫస్ట్ హైరింగ్ చేసుకుంటారు, తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే అదే స్క్రీనింగ్ ప్రాసెస్ లేదు, తక్కువ జీతానికి ట్రైనింగ్ ఇస్తారు, ఇంటర్వ్యూ ప్రాసెస్ ప్రాపర్ లేదు. సరే వీడియో ఎడిటర్ వచ్చారు, వీడియో ఎడిటర్ వస్తే ఏం చేయాలి, వీడియో ఎడిటింగ్ అనేది ఏదైనా శాంపుల్ ఇచ్చి ఎడిట్ చేపించి దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది చేయాలి. సో ఇది టెక్నికల్ రిలేటెడ్ వాళ్ళకి ఇలా చేయాలి. నాన్ టెక్నికల్ ఇన్ ద సెన్స్ సేల్స్ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు, ఏం చేయాలి? ఇప్పుడు మన ఒక బిజినెస్ ఉంది, సో ఆ బిజినెస్ లో కస్టమర్స్ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ఏది ప్రోడక్ట్ అమ్ముతప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలి. ఏమని, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ కొనే క్రమంలో కస్టమర్స్కి ఈ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, నువ్వైతే ఎట్లా సేల్ చేస్తావు చెప్పు, మొత్తం చెప్పు నాకు. అంతే. అదంతా చెప్పిన తర్వాత వాళ్ళు అవన్నీ చెప్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని జడ్జ్ చేయాలి వాళ్ళని.
వీళ్ళు రేపటి రోజున మనకు చెప్పగలుగుతారా లేదా లేదా. అప్పుడు మనకే అనిపిస్తుంది అనమాట అవి కరెక్టే కదా, మన బిజినెస్ ఇన్ని రోజులు మనకు అమ్ముకోవడానికి ఇవి మనం మిస్ చేస్తున్నాం, వీళ్ళు మనకన్నా గ్రేట్ ఉన్నారు, ఇప్పుడు తీసుకోవాలి వీళ్ళకి. అలా తీసుకోవాలి. సేల్స్ పర్సన్కి కరెంట్ సిచ్యువేషన్ ఇవ్వాలి. ఓకే, నువ్వే కస్టమర్ అయితే ఎలా, నువ్వే సేల్స్ పర్సన్ అయితే ఎలా, నీకే కస్టమర్ రిజెక్ట్ చేస్తే ఎలా ఫీల్ అవుతావు నువ్వు, ఒకవేళ కస్టమర్ ప్రతిసారి నేను తిప్పించుకుంటున్నాడు నువ్వు ఏం చేస్తావు నువ్వు, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. ప్రాబ్లమ్ బేస్డ్, సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే అప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలి, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ ఫైనల్గా నీ కింద టీం వస్తే రేపు నువ్వు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు, ఎలా చూసుకోగలుగుతావు, ఇలాంటివన్నిటికీ సేల్స్కి రిలేటెడ్ చెప్తావు. అదే ఆపరేషన్స్ మేనేజర్ చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్స్ మేనేజర్ అనేది వచ్చారు, ఇంటర్వ్యూ రిలేటెడ్ ఎలా చేయాలి. ఆపరేషన్ మేనేజర్ అంటే ఏంటి, బిజినెస్ ఓనర్ స్థానం రిప్లేస్ చేసేది. అంటే వాట్ ఎవర్ అతని కింద టీం మేనేజ్ చేసుకొని మొత్తం పని చేయించుకోవాలన్నమాట ఆపరేషన్స్ మేనేజర్. సో ఆపరేషన్స్ మేనేజర్ వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఏం చేయాలనంటే, బాబు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు డైలీ లేట్ వస్తున్నాడు వాడు, ఓకే, సో నేను చెప్పినా కూడా లేట్ వస్తుంది, నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు దాన్ని చెప్పు. ఇప్పుడు సార్ ఏముంది సార్ చెప్తాం, సరే నువ్వు చెప్పిన తర్వాత కూడా లేట్ వస్తుంది ఏం చేస్తావు, ఏముంది సార్ తీసేస్తా, సరే నువ్వు తీసేయాలి ఫస్ట్, అంతే, తీసేసి కూడా కూర్చుంటారా. ఇంకా దానికి ఏముంటుంది ప్రాసెస్ అనేది ఇంకా డీటెయిల్గా అడిగి ఆ జెన్యూన్ ఆన్సర్ చెప్పి అతను పని చేసేటట్టు చెప్తా అంటే చేపించుకుంటా సార్ అని చెప్పి అన్నీ చెప్పిండు అనుకోండి, అదే ఆపరేషన్స్ మేనేజర్. సరే ఒక ప్రాబ్లం ఉంది, రోజు ఆ పర్సన్ నీ దగ్గరికి తీసుకొని వస్తుంది, నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తావు, ఏముంది సార్ ఒక 2 సొల్యూషన్ ఇస్తా, మా అయినా కూడా సాల్వ్ కావాలి, ఏం చేస్తావు, ఏముంది సార్ ఆయన్ని సాల్వ్ చేసుకోమంటా, నువ్వు రిజెక్టెడ్. అంటే ఇట్లా అడగాలి. అంటే ఆపరేషన్స్ మేనేజర్కి సంబంధించిన సిచ్యువేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడగాలి. ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారు కదా సెలెక్ట్ అయితే, జాబ్ శాలరీ మ్యాచ్ అయ్యి ప్రొవిజనింగ్ పీరియడ్ ఎవ్రీథింగ్ మ్యాచ్ అయితే అప్పుడు తీసుకోవాలి. ఇందులో కూడా నేను చెప్పిన కొన్ని ఇంకా లిస్ట్ చాలా ఉంది అకార్డింగ్ టు దేర్ డిజిగ్నేషన్, కంపెనీ పాలసీస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇంకా క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా చేసి పర్సన్ని తీసుకోవాలి. మళ్ళీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, ర్యాండమ్గా పోయి నువ్వు చేసుకో అంటారు, ట్రైనింగ్ ఇయర్. తీసుకున్న తర్వాత కంపల్సరీ ఏం చేయాలనంటే, ఫస్ట్ ఆర్గనైజేషన్ కల్చర్ ఏముంటుంది, ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, ఆర్గనైజేషన్ అసలు పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇండక్షన్ అంటారు. సో మొత్తం కూడా ఆ పర్సన్కి ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ అనేది ఇవన్నీ చేయాలి. సో చేస్తే అప్పుడు ఆ పర్సన్కి ఏమని క్రియేట్ అవుతుంది, ఓ ఆర్గనైజేషన్ ఇంత పెద్దదా, పాస్ట్ ఇలా ఉండేనా, ప్రజెంట్ ఇలా ఉందా, ఓ ఫ్యూచర్ అలా ఉంటుందా, సో అలా ఉండిపోయే కంపెనీలు నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు, గ్రేట్. సో కంపెనీ ఓనర్ ఇతని మైండ్ సెట్ ఇదా, ఇతని విజన్ ఇదా, సో గ్రేట్, ఇలాంటి కంపెనీతో పనిచేస్తున్నట్టు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, అట్లా ఫీలింగ్ రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, చిన్న జాయిన్ వచ్చేసుకో పని, సిస్టమ్ ఇచ్చారు వీళ్ళకి, చేసుకుంటారు వెళ్ళిపోయి, వాళ్ళు పోయి వాళ్ళు ఏదో చేసుకుంటారు. కంపెనీ పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఇంప్రెషన్ ఉంది, యావరేజ్ ఇంప్రెషన్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండక్షన్ అనేది చేయాలి. ఇండక్షన్ కన్నా ముందు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది స్పెషల్లీ మా కంపెనీస్లో చేస్తాం. ఇది ఎవరైనా సెలెక్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి మొత్తం వాళ్ళ జాయినింగ్ డేట్ రోజున అన్నీ రెడీ చేసి పెట్టాలి. వాళ్ళకి సంబంధించిన సిస్టమ్, ల్యాప్టాప్, వాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు, ఇవన్నీ రెడీ చేసి పెట్టాలి. వారం ఖాళీగా కూర్చునే వాళ్ళు కూడా చూసాను, చాలా పెద్ద డ్రాబ్యాక్ ఇది. సో వారం రోజులు ముద్దు కూర్చోబెడతారు వాళ్ళని. ఎందుకు ఇయ్యారంటే వీళ్ళు బిజీ ఉంటారు బిజినెస్, వేరే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో, మీటింగ్లు పెట్టడంలో బిజీగా ఉంటారు. సో వాళ్ళు ఏమో పాపం ఖాళీకి కూర్చుంటారు, అయినా వాళ్ళ ఖాళీకి కూర్చుని వీళ్ళకి ఏం కాదు, ఎందుకంటే ఇలా తప్పు ఉందని తెలుసు కదా, అలా అట్లనే కూర్చోబెడతారు. సరే ఇవన్నీ రెడీ చేసుకొని ఆ వ్యక్తిని పిలవాలి. పిలిచిన తర్వాత ఎలా చేయాలి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అవతల ఇంటికి వెళ్తే నార్మల్గా రా లోపలికి వెళ్ళిపో అని అంటారా, ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తారు. సో ఒక ఎంప్లాయీని కూడా అంత గ్రాండ్గా వెల్కమ్ చేయాలి. వస్తున్నప్పుడు ఆ ఎంప్లాయీకి సంబంధించిన ఒక మంచి ఫోటో వేసి వెల్కమ్ బ్యానర్ పెట్టాలి ఎంట్రన్స్లో. దాని తర్వాత లోపలికి వచ్చేటప్పుడు అందరు టీం కలిసి మంచిగా హ్యాపీగా క్లాప్స్తో వెల్కమ్ చేయాలి. వెల్కమ్ చేసిన తర్వాత ఎక్కడైతే మెయిన్ సెంటర్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి ఒక మంచి షాల్వా కప్పి ఒక గిఫ్ట్ లాంటిది ఏదైనా బొకేనో ఏదైనా ఇచ్చి ఒక వాట్ ఎవర్ ల్యాప్టాప్ ఏదైనా ఇచ్చి దాని తర్వాత టీం మెంబర్స్ అందరు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇలాంటి వ్యక్తి మన కంపెనీలో వచ్చినందుకు వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ వీ ఆల్ షుడ్ వెల్కమ్ హార్ట్ఫుల్లీ అని చెప్పి ఆ వ్యక్తి గురించి 4 మంచి మాటలు చెప్పి, తెలుసు కదా ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలుసు కదా చెప్పాలి, 4 మంచి మాటలు చెప్పి అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ వ్యక్తి హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఎస్సాను. అండ్ దాని తర్వాత ఏమవుతుంది, ఆ వ్యక్తిని కూడా మాట్లాడమని చెప్పాలి. పర్టికులర్ నువ్వు పాస్ట్లో ఏం చేస్తున్నావు, ఇప్పుడు వచ్చినావు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు మా కంపెనీ, మాట్లాడు. దాని తర్వాత ఏం చేయాలి, ప్రతి వ్యక్తులు ఇంటర్వ్యూ చేసుకోమని చెప్పాలి. ఆ వ్యక్తికి ఎవరు ఏ రోలు ఎన్ని సంవత్సరాలు చేస్తారో తెలియదు కదా, ఇంట్రొడ్యూస్ చేసుకునే వ్యక్తికి అంటే అందరికీ ఇంట్రొడక్షన్ అయిపోతుంది. సో ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ క్యాబిన్ ఏదైతే ఉంటుందో, ఆ వర్క్ స్టేషన్ ఏదైతే ఉంటుందో హ్యాపీగా రెస్పెక్ట్ఫుల్గా కూర్చోబెట్టి అందరితోని కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇదంతా వీడియో రికార్డ్ చేయాలి.
రికార్డ్ చేసి మన కంపెనీ ఏదైతే సోషల్ మీడియాలో ఉంటుందో ఇట్లా మేము వెల్కమ్ చేసినాం అని చెప్పేసి పెట్టుకుంటే కంపెనీలో ఉండే అందరూ ప్లస్ బయట వాళ్ళు కూడా ఏం వెల్కమ్ చేస్తారు కంపెనీలో ఉన్న వీళ్ళు సూపర్, అసలు ఇంత గ్రేట్ కంపెనీ. వేరే వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే ఇట్లాంటి కంపెనీలో జాబ్ చేయాలని ఆలోచిస్తారు. అండ్ ఇంకోటి, ఈ వ్యక్తి కూడా ఆ వీడియో రికార్డ్ చేసింది వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని, నేను ఇన్ని రోజులు పెద్ద పెద్ద కంపెనీలు చేసిన ఏ రోజు చేయలేదు, ఇది ఈ చిన్న కంపెనీ ఎంత బాగా వెల్కమ్ చేశారు, ఈ కంపెనీకి నేను బెస్ట్ ఇస్తా అని ఫీలింగ్ వస్తుందా, ఎంత సూపర్ ఉంటుంది. దాని తర్వాత ఇండక్షన్ చేయాలి, ఇందాక చెప్పినట్టు కంపెనీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇవన్నీ చెప్పి దాని తర్వాత రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటే చెప్పి ఎవరికి రిపోర్టింగ్ చేయాలో చెప్పి, ఓకే ఆర్గనైజేషన్లో కల్చర్ ఎలా ఉంటుంది, ఇన్సెంటివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎప్పుడన్నా ఏదైనా మీకు ఆపద వస్తే ఇక్కడ ఎట్లా ఉంటుంది సపోర్ట్ సిస్టమ్, ఇవన్నీ చెప్పి దాని తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పాలి. ఇది ఇంత పెద్ద ప్రాసెస్ హైరింగ్ అంటే. ఇవన్నీ చేయకుండా గోల్డెన్ క్వశ్చన్స్ అడిగి తీసుకొని కూర్చోబెట్టేసేసి మూలకి వాడు పని చేయకపోతే తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ వాడిని తిట్టుకుంటూ వాడు ఏంట్రా బాబు ఎక్కడొచ్చి పడ్డా వీడి పొద్దున్న దాకా మీటింగ్లు తిట్టడం అని ఇదేంది కల్చర్, ఇది నాకేం అర్థమవుతలేదు, ఇది అసలు నేను అక్కడ ఏం చేస్తుండే ఇక్కడికి ఏమొచ్చినా నేనేం చేస్తున్నా అసలు నేనేం చేయాలని కన్ఫ్యూజ్ అయిపోయి తీరా కన్ఫ్యూజన్లో వానికి ఏం అర్థం కాక మానేస్తారు. మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఏడుస్తారు, అన్ని బాగానే ఉన్నాయి కదా గోల్డెన్ క్వశ్చన్స్ కూడా మంచిగా అడిగారు కదా ఇవి ఎందుకు మానేసిండట అని చెప్పి ఫీల్ అవుతారు. ఇన్ని కారణాలు ఉంటే ఏం చేయలేదు కదా. డెఫినెట్లీ. అయితే ఎస్పెషల్లీ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షెడ్యూల్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, కొంతమంది ఊరికే మీటింగ్లే పెడుతూ ఉంటారు ఎంప్లాయీస్ని, వాళ్ళని వర్క్ చేసుకొని ఇవ్వరు, వర్క్ చేయలేదని మళ్ళీ మీటింగ్ పెట్టి తిడతారు, టైం అంతా వేస్ట్ చేస్తారు. సో బిజినెస్ ఓనర్ యొక్క షెడ్యూల్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు ప్లాన్గా లేకుండా నడుస్తుంది, కానీ బిజినెస్ ఓనర్ ప్లాన్గా లేకపోతే ఎంప్లాయీస్ ప్లస్ ఇంకా బిజినెస్ మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. సో బిజినెస్ ఓనర్ అనేది చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఒక ఆర్గనైజ్డ్గా బిజినెస్ ఓనర్ లేకపోతే ఆర్గనైజేషన్ మొత్తం కూడా అప్ అండ్ డౌన్ అనేది అయిపోతుంది మొత్తం కూడా. ఓకే, సో బిజినెస్ ఓనర్ షెడ్యూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్, రేపు ఏదైతే డే స్టార్ట్ కాబోతుందో 1 day బిఫోర్ నైటే రేపు నేను ఏం చేయబోతున్నానని ఒక డైరీ పెన్ను పెట్టుకొని టు డూ లిస్ట్ అనేది మొత్తం రాసుకోవాలి. రేపటికి సంబంధించిన టాస్కులు, రేపు పలానా 10 గంటలకి ఈ టీంతో మీటింగ్ స్టార్ట్, మీటింగ్ ఎండ్ కూడా రాయాలి. అది తర్వాత చెప్తా, మీటింగ్ ఎండ్ రాయరు కొంతమంది, స్టార్ట్ టు ఎండ్. సెకండ్ది వచ్చేసి ఏంటి అని అంటే అవర్స్ వైజ్ మీటింగ్స్ షెడ్యూల్స్ అనేది రాసేసుకోరు కదా. సో వీళ్ళు ఇప్పుడు హ్యాపీగా పండుకోగలుగుతారు. ఎందుకు, రేపటి డే అనేది మొత్తం కూడా సెట్ అయిపోయిందని హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ చాలా మంది బిజినెస్ హ్యాపీగా పండుకోరు, ఎందుకంటే ఈ టు డూ లిస్ట్ ఉండదు కదా. రేపు ఏం చేయాలో, ఎవరిని పిలవాలో, ఎవరిని వేసుకోవాలో, ఎవరిని తిట్టాలో, ఎవరికి ఏ క్లయింట్స్కి పంపించాలో ఇదే ఆలోచించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్గనైజ్డ్ లేదు. సో అందుకోసం హ్యాపీగా నిద్రపోరు, కళ్ళు మూసుకుంటారు కానీ నిద్రపోరు వాళ్ళు. దాని తర్వాత పొద్దున్నే లేస్తారు, పొద్దున్న లేచిన తర్వాత కూడా హడావిడిగానే పొంగని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచించుకుంటేనే డే లేట్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. సో డే లేట్ స్టార్ట్ అయ్యి లేట్కి వస్తారు ఆఫీస్కి. సో వచ్చిన తర్వాత కూడా ఏముంటుంది, ర్యాండమ్గా ఎవరి కళ్ళకి నువ్వు రా లోపల క్యాబిన్ దగ్గర నువ్వు కూర్చో, ఏం చేస్తుంది, ఏమైతుంది అని ఎప్పుడెప్పుడో పాత అన్నీ తీసి మళ్ళీ ఏదో సంబంధం లేనిది మాట్లాడి ఆ మీటింగ్ అనేది 1 గంట 2 గంటలు అయిపోతుంది అనమాట. దాంట్లో ప్రొడక్టివిటీ రిజల్ట్ ఓరియంటెడ్ ఏమైనా ఉందంటే 0. ఓకే, అండ్ ఆ మీటింగ్లు అనేది చేసుకుంటూ పోతుంటారు, అదొకటి. రెండోది వచ్చేసి ఏమవుతుంది, ఇప్పుడు ఆ టీం మెంబర్స్ వాళ్ళు కూడా పాపం ప్రిపేర్ అయిపోయి వస్తారు, ఈరోజు నేను వెళ్ళి ఈ పని చేయాలి, ఇలా కాంట్రిబ్యూట్ చేయాలి, సో దట్ ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది, నేను కూడా గ్రో అవుతా. వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఒకటి వచ్చి రెడీ చేసుకుని కూర్చుంటుంటే మీటింగ్ అంటారు, ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు నా డే పోయింది కానీ ఫీల్ అయిపోయి వాళ్ళు పోయిన తర్వాత మీటింగ్ అనేది అయితే మీటింగ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత టీం మెంబర్స్కి మూడు ఉత్సాహం కూడా ఏముండదు. ఎందుకు, ఏం జరిగింది, ఏం మాట్లాడిండు, ఏమైంది, నేను ఒకటి ప్రిపేర్ అయినా ఒకటి జరిగింది అని చెప్పి మొత్తం మూడు ఉత్సాహం అంతా పోతుంది వాళ్ళది. సరే అది పోయింది, ఇది ఓకే టీంకి రిలేటెడ్. క్లయింట్స్ వస్తారు ఆఫీస్కి, క్లయింట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేస్తారు, సార్ ఏం సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, బాగున్నారు, కలవాలనుకుంటు వచ్చాయి. ఇంకోటి ఫోన్ చేస్తారు, సార్ కలవాలనుకుంటు వచ్చాయి. ఇంకో రిలేటివ్ ఎవరో ఫోన్ చేస్తారు, కలవాలని వచ్చాయి. అందరిని వచ్చాయి అని చెప్పేసి బయట రిసెప్షన్లో కూర్చోబెడతారు. దాని తర్వాత ఫస్ట్ ఒక పర్సన్ని లోపలికి పిలుస్తారు, పిలిచిన తర్వాత 10 గంటలకు అని చెప్పి 10 గంటలకు వచ్చి ఆ పర్సన్ కూర్చున్నాడు, మీటింగ్ స్టార్ట్ అయింది. ఇంకో పర్సన్ 10:30 అని చెప్పిండు, ఆ పర్సన్ వచ్చి కూర్చొని ఉన్నాడు. ఈ పర్సన్ 10 అయింది, 11 అయింది, 12 అయింది, మీటింగే అయిపోతుంది. తీరా ఆ మీటింగ్లో ఏం నడుస్తుంటుంది అంటే, మోడీ గారు అలా చేసేది లేకుంటే నీ మీటింగ్ ఏం పర్పస్ వచ్చినా ఫస్ట్ అది మాట్లాడాలి కదా. ఆ మీటింగ్ 10 నిమిషాలు అయిపోతే తర్వాత మోడీ గారి దగ్గరికి వెళ్తారు, తర్వాత కేసీఆర్ గారు ఆ కవిత గారిని అలా చేసాడు, సంబంధం ఏమి నీకు,
నీకు సంబంధమే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. హాఫ్ అన్ అవర్ ఇచ్చా, హాఫ్ అన్ అవర్లో మీటింగ్, క్వాలిటీ మీటింగ్, మాటలు మాట్లాడి పంపించేయాలి. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారనంటే ఇట్లనే టు డూ లిస్ట్ అనేది రాసుకొని 10 నుంచి 10:30 వరకు ఒక పర్సన్ మీటింగ్, 10:30 నుంచి 11 వరకు సెకండ్ పర్సన్ మీటింగ్ అని రాసుకుంటారు. వాళ్ళ మీటింగ్ ఏమైనా చిన్న మీటింగ్స్ ఉంటాయి, క్రోడ్స్ ఆఫ్ డిస్కషన్ మీటింగ్ ఉంటాయి. అవి 10 నుంచి 10:30 అయిపోగానే ఒక్క నిమిషం ఇట్లా దాటుతుంటే అది క్రోడ్స్ ఆఫ్ వర్త్ అయినా మీటింగ్ అయిపోయింది, నెక్స్ట్ టైం డిస్కస్ చేస్తాం సార్. బట్ క్రోడ్స్ నో, టైమ్ ఈస్ టైం, బికాస్ టైమ్ ఈస్ మనీ, మనీ ఈస్ టైం. నెక్స్ట్ పర్సన్ మీటింగ్ క్యాన్సిల్ చేసేస్తారు, ఎండ్ చేసేస్తారు వాళ్ళు. సో మనం పిలుచుకొని ఓ ప్రవచనాలు చెప్పినట్టు మొత్తం మీటింగ్ చేసి, సరే ఒక పర్సన్ 10 నుంచి 12 వరకు ఇది సోలో మీటింగ్ అవుతుంది కదా, బయట ఇద్దరు వెయిట్ చేస్తారు. వాళ్ళేం తప్పు చేశారు? అంతే. వాళ్ళు అనేది అరే ఇక్కడ ఇప్పుడు కలుస్తాడు, అప్పుడు కలుస్తాడు, ఇప్పుడు పిలుస్తాడు, అప్పుడు పిలుస్తాడు అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళు తిట్టుకుంటుంటారు పక్కన. ఇంకోటి ఏమో టీమ్ మెంబర్స్కి అనేది కొంతమంది బిజినెస్ ఓనర్స్ వాళ్ళ క్లాస్ బిక్కడంలో బిజీ ఉంటారు, క్లయింట్స్ వెయిట్ చేస్తుంటారు అక్కడ. ఈ క్లాస్ ఇంపార్టెంట్, క్లయింట్ ఇంపార్టెంట్. సో ఏది ప్రొడక్టివిటీ అనేది జీరో క్లారిటీ. ఎందుకంటే టు డూ లిస్ట్ లేదు, ప్రయారిటీ లిస్ట్ లేదు. సరే పోనీ బిజినెస్ ఓనర్ నైట్ టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోలే, ఇట్స్ ఓకే. అట్లీస్ట్ ఆఫీస్లో కాల్ పెట్టగానే ఎవరిని పిలవద్దు, ఎవరిని పలకరియద్దు, పెన్ను పేపర్ తీసుకొని ఇవాళ డేట్ వేసి ఈరోజు నేను పనులు ఏమేం చేయాలి అని చెప్పి లిస్ట్ రాసుకొని ప్రయారిటీ నెంబర్స్ వేసి దాని ప్రకారమే మాటలు మాట్లాడాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలి. ఆఫీస్కి వచ్చినాక కూడా టు డూ లిస్ట్ కనుక ప్రిపేర్ చేసుకోలేదనుకోండి, వస్తారు చాలా పనులు చేస్తారు, తర్వాత ఇంటికి పోతాడు నేను ఏం పని చేసినా ఈ ఫీలింగ్ తో. ప్రొడక్టివ్ వర్క్ ఉన్నది లోపల ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, బయట ఎవరు చెప్పారు నేను ఏం పని చేసిన ఈరోజు నిజంగా. సరే అని చెప్పేసి ఇంటికి పోగానే ఇంకా వైఫ్ మా ఆయన ఎంత కష్టపడ్డాడు అని ఆయన ఫీలింగ్, వీళ్ళేమో మస్తు కష్టం ఉండే ఈరోజు మీటింగ్, సోళ్ళు అంతా ప్రొడక్టివిటీ, జీరో ప్రొడక్టివిటీ. ఎస్. సో అందుకోసం బిజినెస్ ఓనర్ రికమెండ్ చేసేది ఫస్ట్ టెక్నిక్ ఈరోజు చెప్తుంది, టు డూ లిస్ట్ 1 day బిఫోర్ రాసుకోవాలి అండ్ నెక్స్ట్ డే అన్న ఆఫీస్లోకి పోయిన తర్వాత రాసుకోవాలి. ఇది ఫస్ట్. సెకండ్ థింగ్, ఈ మీటింగ్స్ ర్యాండమ్గా అపాయింట్మెంట్స్ వచ్చే ఆఫీస్కి అంటున్నారు కదా, దానికి సెకండ్ టూల్ నేను వాడేది చెప్తున్నాను, గూగుల్ క్యాలెండర్. అందరి ఫోన్లో యాప్ ఉంటుంది, ఓకే. ఆ గూగుల్ క్యాలెండర్స్ ఫ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ గూగుల్ క్యాలెండర్ ఏం చేయాలనంటే, పలానా వ్యక్తికి ఈరోజు మీటింగ్ ఉందనంటే ఆ గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేసి పలానా వ్యక్తితో నేను మీటింగ్ ఉందని చెప్పేసి నేను రాసేసుకొని, మీటింగ్లో ఏమేమి మాట్లాడుతున్నా రాసుకొని, లొకేషన్ కూడా అలా సెట్ చేసుకొని అండ్ దాని తర్వాత ఎవరైతే వ్యక్తితో మీటింగ్ చేస్తున్నారో కదా ఆ వ్యక్తి ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆ వ్యక్తి కూడా నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. అండ్ ఆ గూగుల్ క్యాలెండర్లో 3 days to రిమైండర్, 2 days to రిమైండర్, 1 day to రిమైండర్, అవర్స్ టు రిమైండర్ కూడా సెట్ చేసేస్తే ఆ వ్యక్తికి పోతుంది, ఈ వ్యక్తికి వస్తుంది. అంత బ్యూటీ ఆ గూగుల్ రిమైండర్. అండ్ ఆ గూగుల్ రిమైండర్లో కలర్స్ కోడింగ్ కూడా ఉంటుంది, ఈ వ్యక్తికి ఈ కలర్, ఈ వ్యక్తికి ఈ కలర్, ఈ వ్యక్తికి కలర్ చూసి చెప్పవచ్చు ఏ ప్రయారిటీ మీటింగ్, ఏది యావరేజ్ మీటింగ్. ఎవరైనా ఇప్పుడు ఆ గూగుల్ క్యాలెండర్ ఏం చేయాలి, టీమ్కి యాక్సెస్ చేయాలి, ఇంట్లో కూడా యాక్సెస్ ఇచ్చేయాలి. సో ఇప్పుడు టీం కూడా ఎప్పుడైనా మా టీం కూడా ఏం చేస్తారు, నాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి, ఏదైనా ఫోన్ కావాలంటే నాకేం ఫోన్ చేయరు, గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేసి ఏ స్లాట్ ఉంది అది బుక్ చేసి పడేస్తారు, నాకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓ నా టైం బ్లాక్ అయిపోయింది అని చెప్పేసి, ఓకే. అండ్ ఇంకోటి కూడా మా వైఫ్ కూడా ఎవరైతే ఉన్నారో తనకు కూడా గూగుల్ క్యాలెండర్ యాక్సెస్ ఇచ్చేసాను నేను. ఇచ్చేసిన తర్వాత తను నాకు సడన్ గా ఫోన్ చేసి, ఏమంటే రేపు మనము బయటికి పిల్లలతోనే వెళ్తున్నాం, నేను బిజీ ఉన్నానని చెప్పలేను ఎందుకంటే గూగుల్ క్యాలెండర్ ఫ్రీ ఉందని తెలిసింది, సో నటించడానికి కూడా ఛాన్సే లేదు. సో అందుకోసం దాన్ని బట్టే బ్లాక్ అయిపోయింది. అంటే ఇంట్లో వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది, మన టైం టేబుల్ అండ్ ఎవ్రీథింగ్. ఇంట్లో వాళ్ళకి క్లారిటీ ఉంది, టీమ్ క్లారిటీ ఉంది, నీ క్లారిటీ ఉంది, ఎంత సూపర్ ఆర్గనైజ్, ఎంత సూపర్ ఉంటుంది క్లారిటీతో పనిచేస్తే. క్లారిటీతో పనిచేస్తే సక్సెస్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వితౌట్ క్లారిటీతో పనిచేస్తే సక్సెస్ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు, అండ్ ఎదుటి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా మనం కిల్ చేస్తాం. సో ఫైనల్గా ఒక బిజినెస్ పెట్టాలి అంటే ఈ పాడ్కాస్ట్ అండ్ ఈ పాయింట్స్ మీరు ఏదైతే చెప్పారో కంపల్సరీ పాటిస్తే సక్సెస్ విల్ కమ్ eventually. Yes. Yeah. Thank you so much, Venu Kalyan garu. Thanks a lot. Thank you.